ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 260 రోజు క్లాస్ కు అందరికి స్వాగతం అండి. ఈరోజు మనకు భగవద్గీత విజ్ఞాన సారము అనే టాపిక్ ద్వారా మనకు శ్రీనివాస్ మాస్టర్ గారు క్లాస్ కు రావడం చెప్పడం జరుగుతుంది. సార్ జాయిన్ అవుతూ ఉన్నారు. పోయిన నెలలో మనము భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు దాని అర్థాలు కూడా సార్ చెప్పడం జరిగిందండి మనకు. అలాగే ఈరోజు రేపు 2 రోజులు కూడా భగవద్గీత విజ్ఞాన సారము అద్భుతమైన టాపిక్ సార్ ద్వారా తెలుసుకుందాము. సారు 2011లోనే ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే సారు ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. భీమవరంలో ఉంటారు. అద్భుతమైన జ్ఞాన నిధి అని చెప్పచ్చు. అంత అద్భుతమైన సబ్జెక్ట్ సార్ దగ్గర ఉంది. చాలా అర్థవంతంగా అద్భుతంగా చెప్తారండి. సబ్జెక్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. సార్ జాయిన్ అవుతా ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనందరికీ సుపరిచితులైనటువంటి భీమవరం శ్రీనివాస్ మాస్టర్ గారికి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ వెల్కమ్ చేద్దాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే నమస్తే నమస్తే. భగవద్గీత విజ్ఞాన సారము మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, అలా కాచుకొని ఉన్నామన్నమాట. అవునా? సార్ ఓకే, తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గ్లోబ్స్ మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మీ అందరితో కలుసుకునే అవకాశం ఇచ్చిన మేడం గారికి నా ధన్యవాదాలు. వాయిస్ బాగానే ఉందా మేడం? ఎస్ మేడం, థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పత్రి సార్తో నాకు ఇంటరాక్షన్ బాగా ఉండేది. నేను ఆయనతో బాగా, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఆయన దగ్గర కూర్చునేవాడిని, మాట్లాడేవాడిని. ఆయన కూడా నాతో మాట్లాడేవారు. ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి పిలిచి ఏంటి సంగతులన్నీ అనేవారు. నేనేవో చెప్పేవాడిని. నేను ఆయన ఎప్పుడు కూడా సీరియస్ గా కాదు, సరదాగా జోక్ గా మాట్లాడుకుని, నేనేదో జోక్ గా మాట్లాడేవాడిని, ఆయన కూడా ఏదో చెప్పేవాడు. ఆయన నా మీద వేస్తే నేను ఆయన మీద సెటైల్, అలా అలా మాట్లాడుకునే వాళ్ళం సరదాగా. ఆయన నాకు భగవద్గీత అంటే బాగా ఇష్టం అండి. అది ఎప్పుడంటే పత్రి సార్ భగవద్గీత రాస్తున్నారంట, ఒక 1 year పడుతుందంట అది వచ్చేసరికి అన్నారు. అంటే నేను ఏంటో తెలియదు కానీ ఎన్నోసార్లు భగవద్గీత తీయాలని ప్రయత్నించాను, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే తీయాలనిపించేది. నాకు భయం, భగవద్గీతలో మనకు అర్థం కాదులే, అది మనం ఎప్పుడు తీయకూడదులే అనిపించేది. కానీ సార్ భగవద్గీత రాస్తున్నారు అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది మనకు అవసరం అవుతుంది, ఇది నాకు అర్థం అవుతుంది, ఆయన రాశారంటే నాకు తెలుస్తుందిలే. దానికోసం ఎంతో ఎదురు చూశాను. 2011లో అనుకుంటా బాసరలో శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం పత్రి సార్ పుస్తకం రిలీజ్ అయింది. ఆ రిలీజ్ రోజు నేను అక్కడే ఉన్నాను. ఆ కలెక్టర్ గారు రిలీజ్ చేశారు అది. నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడికి
సార్ బర్త్డే సెలబ్రేషన్స్ బోధనలో జరుగుతున్నాయి. నవంబర్ 11 అనగానే నవంబర్ 10th అనుకుంటే బుక్ ఓపెన్ అయింది. ఆ రోజు అక్కడే కూర్చున్నాను, నేనున్నాను. తర్వాత ఈ ఓపెనింగ్ అయిన తర్వాత పత్రి సార్ బోధన్, ఆయన పుట్టిన గ్రామమైన ఆయన ఇంటికి వెళ్ళాము. ఆయన ఇంటి దగ్గర గడిపాము. ఆయన ఇంటి దగ్గర మొత్తం ఆయన ఇల్లు, ఆయన గదులన్నీ తిరిగాను. నేను, మా బావమరిది, మా భీమవరం నుంచి కొంతమంది వెళ్ళాము. ఆ 2 రోజులు బోధనలో కార్యక్రమాల్లో పత్రి సార్తో పాటు మేము ఉన్నాము. అప్పుడు ఆ పుస్తకం ఫస్ట్ టైం నేను నా చేతికి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆ బుక్ మీద బాగా స్టడీ చేసి సార్ ఏంటి రాశారా అని చదువుతూ నాకు చాలా ఆసక్తి కలిగిందండి. చదువుతూ ఉండడం, ఆయన భగవద్గీత చెప్పిన ఆడియోస్ ఉన్నాయి, అవి కూడా వినడం, అలా చేస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళినా భగవద్గీత చెప్పేవాడిని. నాకు బాగా నచ్చేది. ఆ తర్వాత ఒకసారి ఐఎఫ్ఎస్ఎస్ కార్యక్రమానికి గుడివాడ పత్రి సార్ గుడివాడలో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పత్రి సార్ 2 days అక్కడే ఉన్నారు. సార్తో పాటు నేను ఉన్నాను. ఆయన రూమ్ లోనే ఉండేవాడిని నేను. ఎక్కడ ఒక మేడం ఇంట్లో ఉంటే ఇంకా సార్తో కూడా నేను ఆయన రూమ్ లో ఉంటూ ఆయన కాళ్ళు నొక్కుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో పాటు టీ తాగుతూ, నాకు ఇప్పటికీ గుర్తు ఆయన నేను ఇద్దరమే కూర్చొని క్రికెట్ చూసుకుంటూ మా ఇద్దరము, సారు నేను ఒకే బౌల్లో పట్టుకొని పొటాటో చిప్స్ తిన్నాం. ఆయన ఇలా పట్టుకొని నాకు ఇవ్వటం, నేను తినడం, ఆయన తినడం, నేను తినడం చేసాం. అలా అలా ఒక రాత్రి అంతా ఇంచుమించు ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఇద్దరమే కూర్చొని అలా గడిపాం సార్తో. మాటలు ఏమీ లేవు, కానీ ఇద్దరం కలిసి కూర్చొని టీవీ చూసుకున్నాం సార్ని క్రికెట్. ఆ పొద్దున్నే కాళ్ళు నొక్కుతూ మాటల్లో సార్ భగవద్గీత మీరు రాశారు సార్, అసలు ఏముంది సార్, భగవద్గీత చాలా చాలా బాగుంది సార్, నాకు బాగా నచ్చింది సార్ అన్న సార్తో ఆ రోజు మర్నాడు మార్నింగ్. అవునా, నాకు 2 సంవత్సరాలు పట్టింది అయ్యా అది రాయడానికి అన్న. నాకేం అర్థం కాలేదు, 2 సంవత్సరాలు ఏం చేశారు ఈయన, 2 సంవత్సరాల ఈయనకి అనిపించింది నాకు. కానీ ప్రతి శ్లోకం చదువుతూ ఉంటే సార్, నాకు ఇంతకు ముందు భగవద్గీత అంటే భయం వేసేదండి, అది చదివితే ఇంత జ్ఞానం ఉందా అనిపించింది సార్ నాకు అన్న. అంటే మళ్ళీ నాకు 2 సంవత్సరాలు పట్టింది అయ్యా, నాకు 3-4 సార్లు నేను చెప్తూ ఉండడం, ఆయన ఒకటే మాట, నాకు 2 సంవత్సరాలు పట్టింది అయ్యా, నాకు 2 సంవత్సరాలు పట్టింది అని. నేను అనుకున్నాను, ఏంటి అదే 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 డైలాగ్ చెప్తున్నారు ఈయన. నాకు లోపల ఒక విధంగా చెప్పాలంటే ఆయనతో కొంచెం ఇంటరాక్షన్ సరదాగా ఉండేవాడు కాబట్టి, ఈయన ఎంతసేపు ఇదే అంటున్నారేంటి, 2 సంవత్సరాలు ఏం చేశాడు ఈయన, 2 సంవత్సరాల టైం అంత అవసరం ఆయన భగవద్గీతని చూసి దానిలో అర్థం రాయడానికి, వివరణ రాయడానికి అనుకున్నాను మనసులో. తర్వాత అండి భగవద్గీత జ్ఞాన యజ్ఞం అని రాజమండ్రిలో పుష్కరాలకి జరిగాయి అన్నమాట. గోదావరి పుష్కరాలకి మన వశిష్ఠ గౌతమి సైట్ ఇంకా అప్పటికి ఏమి లేవు, పునాదులు అవుతున్నాయి, పునాదుల్లో ఉంది. అప్పుడు భగవద్గీత ధ్యాన యజ్ఞం అని 7 రోజులు పెట్టారు. ఆయన ప్రతిరోజు భగవద్గీత చెప్పేవారు పత్రి సారు. ఫస్ట్ టైం మా మదర్ని తీసుకొని వెళ్ళాము, పుష్కరాలు కదా అని తీసుకెళ్ళాము. మా మదర్, మా మిస్సెస్, మేము అందరం ఉన్నాము. సారు క్లాస్ పొద్దున్నే అయిపోయిందండి. క్లాస్ అయిపోయిన తర్వాత భగవద్గీత శ్లోకం చెప్పారు, బాగుంది. నేను అలా వచ్చేస్తున్నాను, నేను మా మదర్ ఇలా వచ్చేస్తున్నాను. ఇలా వస్తుంటే సార్ అక్కడెక్కడో ఉన్నారండి, చాలా దూరం ఉన్నారు, అక్కడెక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమయ్యా శ్రీనివాస్, ఏంటి సంగతి, ఎలా ఉంది అన్నారు. సార్ అద్భుతం సార్, ఈరోజు భగవద్గీత అద్భుతం సార్ అంటే ఆయన ఏమన్నారు తెలుసండి, రే మనకి అంటే నాకు చెప్పడం అండి, మనము భగవద్గీతను అడ్డం పెట్టుకొని దంచుకోవచ్చు తెలుసా నీకు అన్నాడు ఆయన. మనం ఏదైనా చెప్పేయచ్చురా, ఎందుకంటే మనం మామూలుగా చెప్తే ఎవడైనా అడ్డు చెప్తాడు, భగవద్గీతలో అంటే ఎవడేమన్నా మనం తెలుసా నీకు, భగవద్గీతను అడ్డు పెట్టి మనం దంచుకోవచ్చురా నీకు తెలుసా అన్నాడు. అంటే నాకు ఆ రోజు ఇండికేషన్ ఏంటంటే నాకు అర్థమైందండి, నువ్వు భగవద్గీత జ్ఞానాన్ని బోధించాల్సిన అవసరం ఉంది, నీ పర్పస్ అది ఉంది అని ఆయన గుర్తించేశారు. నేను ఆ తర్వాత ఎప్పుడు ప్రత్యేకంగా భగవద్గీత మీద నేను ఎప్పుడు చెప్పేవాడిని కాదు. కానీ చాలా క్లాసెస్ లో కొన్ని శ్లోకాలు చెబుతూ ఉంటే వాళ్ళందరూ అనేవారు, సార్ మీరు భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుందండి బాగుందండి అనేవారు. ఓన్లీ భగవద్గీత ఏం చెప్తామని అనుకునేవాడిని. కానీ చాలా సార్లు నాకు భగవద్గీత శ్లోకాలు తీసుకుంటేనే నాకు ఆనందంగా అనిపించేది.
ఆ తర్వాత అండి నేను కూడా ఈ భగవద్గీత చదవాలి ఎలాగైనా, అసలు రాయాలని చెప్పి ఏం చేశానంటే స్టార్ట్ చేశానండి. ఎప్పుడు ఇంచుమించు 2012లో ఎప్పుడు స్టార్ట్ చేశానండి. 12, 13లో స్టార్ట్ చేస్తేనండి రోజు 1, 2 శ్లోకాలు 701 శ్లోకం రాయటం. మూడు మూడు భగవద్గీతలు పెట్టుకునేవాడిని ముందు. గోరఖ్పూర్ వారిది, పత్రిసారథి, గీతా మకరందం పెట్టుకొని శ్లోకం రాయడం. శ్లోకాన్ని పదచ్ఛేదం అంటే పదాన్ని ఎలా విడగొట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైబ్యం మాస్ మగమహ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని ఉంది. ఈ శ్లోకం అంతా కలిపి ఉంటుంది. దాన్ని పదచ్ఛేదం అంటే పదాన్ని ఛేదించడం అంటే విడగొట్టడం రావాలి ముందు. అప్పుడు మనకి పదాల యొక్క అర్థం తెలుస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, మనం తెలుగులో ఏం చేసేవాళ్ళం, ప్రతి పదార్థం అప్పుడు చదివితే తర్వాత భావం ఎలా చదివే వాళ్ళము. అందులో పదచ్ఛేదం అంటే క్లైబ్యం మా స్మ గమహ నై నా నా ఏతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట పరంతప అలా విడగొట్టి చదివితే అప్పుడు ప్రతి పదానికి అర్థం తెలిసినప్పుడు దాని భావం మనకి ఈజీగా అర్థం అవుతుంది. అలా ప్రతి శ్లోకానికి పదచ్ఛేదం రాయటం, ప్రతి పదానికి ప్రతి పదార్థం రాయటం, అంటే ప్రతి పదానికి అర్థం రాసి అప్పుడు దాని తాత్పర్యం రాయటం, దానికి వివరణ ఇంపార్టెంట్ ఉంటే రాసేవాడిని అనమాట. అలా నేను రాస్తేనండి, నేనేమనుకున్నానంటే ఇంచుమించు 4-5 నెలల్లో ఈజీగా అయిపోద్ది అనుకున్నాను. విచిత్రంగా కొన్ని రోజుల మధ్యలో గ్యాప్ వచ్చేసేది నాకు రాయడానికి. ఈ గ్యాప్ లో ఏం జరిగేదంటే నేను తర్వాత రాయబోయే శ్లోకాల అనుభవాలు వచ్చేవి, నాకు అదే అనుభవాలు వచ్చేది. ఆ తర్వాత రాసేసరికి ఈ ఎక్స్పీరియన్స్ నిన్నే కదా నాకు వచ్చింది, మొన్నే కదా వచ్చింది అనిపించేది. ఆ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందో తర్వాత అర్థమయ్యేది నాకు. అది ఒక యజ్ఞంలా జరిగి, విచిత్రం ఏంటో తెలుసండి, నాకు 4 సంవత్సరాలు పట్టిందండి ఈ 700 శ్లోకాలని పదచ్ఛేదం రాసి విడదీసి మొత్తం ఆ 700 శ్లోకాలని చూసి రాయడానికే. నేను సొంతంగా రాసేది ఏం కాదు. ఆయన అన్నిసార్లు 2 సంవత్సరాలు పట్టిందిరా 2 సంవత్సరాలు పట్టిందిరా అని అంటుంటే నేను ఎందుకు అన్నారో అర్థం కాలేదు నాకు. నేను రాస్తే నాకు అర్థమైంది, అరే బాబు ఆయనకి 2 సంవత్సరాలు అంటే చాలా తేలిక అయిపోయిందని, నాకు 4 సంవత్సరాలు పట్టింది అని అప్పుడు నేను నవ్వుకున్నాను. ఆ తర్వాత అంతా అయిపోయాక సార్కి చూపించాను. ఆ రోజు ఏదో జూమ్ క్లాస్ లో ఉండడం వల్ల కొంచెం హడావుడిగా ఉండి ఓకే ఓకే నవ్వుతూ ఓకే అన్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీతతో నాకు ఉన్న పత్రి సార్తో నాకున్న అనుబంధం. నిజానికి పత్రి సార్ రాసిన భగవద్గీత చదివిన తర్వాతే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. భగవద్గీత అంటే మనందరికీ చాలా అవసరం. ఎందుకంటేనండి భగవద్గీత అనేది ఆధ్యాత్మిక గ్రంథం. ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో అగ్రగామి అని చెప్పుకోవచ్చు మనం భగవద్గీతను. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో అగ్రగామి అది, అంటే అన్నిటికంటే హైయెస్ట్ సబ్జెక్ట్ ఉన్న గ్రంథం అది. ఏంటి భగవద్గీతలో ఏముంది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఆత్మ జ్ఞానం ఉంది. అది ఆధ్యాత్మిక గ్రంథం, అది ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథం. భగవద్గీత విజ్ఞానం ఉంది. ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి, ప్రాపంచికత, ఆధ్యాత్మికత. ప్రాపంచికత అంటే ఏంటి? బాహ్య ప్రపంచం. ప్రాపంచికత అంటే పంచము, అంటే ఈ పంచభూతాలతో ఏర్పడిన ప్రచండమైన ఈ భూలోకాన్ని ప్రాపంచము అంటాం. అంటే ఈ కంటితో చూడగలిగే ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానం అంటాం, ప్రాపంచికత అంటాం. కాకుండా ఆధ్యాత్మికత అంటే అంతరంగానికి సంబంధించింది. అంటే ఈ బాహ్య పంచము అంటే పంచేంద్రియాలు, ఈ పంచేంద్రియాలతో అనుభూతి చెందేది అని ఒక అర్థం వస్తుంది. ప్రపంచం అంటే ప్రచండంగా పంచేంద్రియాలతో అనుభూతిని కలిగించేది ప్రపంచము, లేదా పంచ భూతాలతో ప్రచండంగా ఏర్పడిన ఈ లోకమే ప్రపంచము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కంటికి కనిపించేదంతా ప్రపంచము. కాబట్టి దీనికి సంబంధించిన జ్ఞానం అంతా ప్రాపంచిక జ్ఞానం. అంటే ఒక సింపుల్ గా చెప్పుకోవాలంటే కళ్ళు తెరిస్తే కనిపించేదంతా ప్రాపంచికత. మరి ఆధ్యాత్మికత అంటే ఇది బయట బాహ్య ప్రపంచానికి సంబంధించినది కాదు, అంతరంగానికి సంబంధించినది. బాహ్య ప్రపంచము అంతరంగ ప్రపంచం, ఇది బహిరంగము, ఇది అంతరంగం. అంతరంగం అనేది ఎలా తెలుస్తుందంటే మనం కళ్ళు మూస్తే కనిపించేదంతా అంతరంగం. ఈ అంతరంగంలో ఏముంది? ఇప్పుడు కళ్ళు మూసాను, కళ్ళు మూసినా కూడా నాకు అంతరంగంలో నేను తెలుస్తున్నాను, నేనున్నాను.
నాకు ఈ ప్రపంచం కనిపించట్లేదు కానీ అంతరంగంలో నేనున్నట్టు నాకు తెలుస్తుంది. ఈ అంతరంగంలో నా నా ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. నేను నా అంతరంగంలోకి నేను ప్రయాణం చేయాలంటే బహిరంగమైన ఈ ప్రపంచాన్ని చూడడం మానేయాలంటే కళ్ళు మూసుకోవాలి. అంటే అంతరంగ ప్రయాణానికి తొలి మెట్టు ఏంటంటే కళ్ళు మూసుకోవటం. కళ్ళు ముయ్యకపోతే నువ్వు అంతరంగ ప్రవేశం చేయలేవు. ఈ అంతరంగ ప్రవేశమే, ఈ అంతరంగానికి సంబంధించిన జ్ఞానమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే, ఆధ్యాత్మికతలోకి నువ్వు ప్రవేశించాలి అంటే, ఈ కంటికి కనిపించేది కాకుండా కంటికి కనబడని ఆ విశ్వాన్ని, ఆ ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాల్సిందే దర్శించాలంటే. కళ్ళు మూసుకుంటూ నువ్వు చేసేదాన్ని ఏమంటాం? మనం ధ్యానము అంటాం. అంటే ఆధ్యాత్మికత అనేది ధ్యానంతో మొదలవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే అంతరంగ ప్రయాణము. అంతరంగంలోకి ప్రయాణించాలంటే కళ్ళు మూయాలి. కళ్ళు మూసుకొని ఏం చేయాలి? నీ అంతరంగంలోకి నిన్ను తీసుకెళ్లేది ఏది? నీ అంతరంగంలోని నీ శ్వాస ఏం చేస్తుందంటే నిన్ను నీ అంతరంగంలోకి నెమ్మది నెమ్మదిగా లోతుల్లోకి, నీ లోతుల్లోకి నిన్ను అలా ప్రవేశింపజేస్తుంది. కాబట్టి నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు శ్వాసను పట్టుకోవాలి. శ్వాసతో పాటు నువ్వు ప్రయాణిస్తూ ఉంటే నువ్వు బస్సు ఎక్కితే ఆ బస్సు నిన్ను తీసుకెళ్ళినట్టు నువ్వు శ్వాసతో కూడి ఉంటే నీ శ్వాస నీ అంతరంగంలోకి అలా 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 తీసుకెళ్ళిపోతుంది. నువ్వు అంతరంగంలోకి వెళ్తున్నప్పుడు నీ శరీరం తూలిపోవచ్చు, వాలిపోవచ్చు, తలకాయ ఎలా అయిపోవచ్చు, అలా అయిపోవచ్చు. ఏమంటే ధ్యానం అంటే తిన్నగా ఉండక్కర్లేదు. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేసేదానికి తల తిన్నగా ఉంటే ఏంటి, వంగిపోతే ఏంటి చెప్పండి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే అంతరంగ ప్రయాణం. ఈ అంతరంగానికి సంబంధించిన శాస్త్రము, జ్ఞానాన్ని తెలిపేదే భగవద్గీత. కాబట్టి మన అంతరంగానికి సంబంధించిన శాస్త్రం గురించి మనం అవగాహన చేసుకోవాలంటే భగవద్గీతను చదివితే మనకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. భగవద్గీతలో ప్రాథమిక సత్యం ఏం చెప్తుంది? అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ. అంటే అర్థం ఏంటంటే, ఓ అర్జున, మనము ఆత్మలము. మనం ఈ దేహాలం కాదు. ఈ ఆత్మలమైన నేను ఈ సర్వ జీవరాశుల్లోనూ స్థితమై ఉన్నాను ఆత్మరూపంలో. నేను ఆది యందు ఉన్నాను. అంటే నువ్వు పుట్టక ముందు నేనున్నాను. ఈ ఈ శరీరాలు పుట్టక ముందు, ఈ సృష్టి పుట్టక ముందు, ఈ లోకం పుట్టక ముందు కూడా మనం ఉన్నాము. ఈ ఈ లోకం కొనసాగుతున్నప్పుడు ఉంటాము. ఒకవేళ ఈ లోకము, ఈ ప్రపంచము, ఇవన్నీ సృష్టి అంతమైపోయినా కూడా మనం ఉంటాము. అలాంటి ఆత్మలం మనము అని చెప్పి ఈ అంతరంగానికి సంబంధించిన సమాచారాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ఎవరినైనా చూసినప్పుడు శరీరాన్ని చూస్తే నువ్వు ప్రాపంచిక మనిషివి. కానీ నువ్వేం చూడాలి? అంతరంగం. అంటే నువ్వు ఆత్మని చూడడం అంటే నీ అంతరంగాన్ని గ్రహించగలగటం. శరీరం చూసి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, అందంగా లేడు అన్నావు అంటే నువ్వు ప్రాపంచిక జ్ఞానంలోనే ఉన్నావు నువ్వు. అలా కాకుండా నీ అంతరంగం ఎలా తెలుస్తుంది? నీ మాటల ద్వారా తెలుస్తుంది. నువ్వు మాట్లాడావనుకో, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, అంటే నీతో కలిసి కొన్నాళ్ళు జీవిస్తే గాని నువ్వు నీ అంతరంగం, నీ ఆత్మ ఏంటో తెలియదు ఎవరికి. బాగా జ్ఞానికి, ఉన్నతమైన జ్ఞానికి జస్ట్ నీ మాటలు 2 మాటలు వింటే చాలు, నీ ఆత్మ అంతా చదివేస్తాడు వాడు. అత్రి సార్ అనేవాడు, నేను ఎవరినైనా ఎందుకు మాట్లాడిస్తానో తెలుసా? అవతల వాడు మాట్లాడితే వాడు ఏంటో నాకు ఒకే ఒక మాటకు అర్థమైపోతాడు వాడు ఏంటో అన్నది అన్నాడు ఆయన. ఆయన ఒక పాటలు అంటాడు, ఆత్మ అంట నోటిలోని మాట అంట. నీ నోటిలోని మాట దేనిని తెలియజేస్తుందో తెలుసా? నీ ఆత్మ యొక్క ఆత్మని. అసలు ఆత్మే గొప్ప. ఆత్మకే ఆత్మ అంటది. ఏంటి? మాట. నీ శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ యొక్క ఆత్మ ఏంటంటే నీ మాట. అంటే నీ మాట అనేది నీ ఆత్మను సూచిస్తుంది. కాబట్టి మాటలను బట్టి నీ అంతరంగాన్ని, నీ ఆత్మస్థితిని గ్రహించవచ్చు. అలాగే నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ని బట్టి, వీటన్నిటి బట్టి ఆత్మ యొక్క స్థితిని, ఆత్మ యొక్క స్థాయిని గ్రహించవచ్చు. కాబట్టి ఒక జ్ఞాని, ఆత్మజ్ఞాని, ఒక యోగి, ఒక ఋషి దేన్ని చూస్తాడంటే ఆత్మను చూస్తాడు. ఆత్మ యొక్క స్థాయిని, ఆత్మ యొక్క స్థితిని, ఆత్మను చూస్తాడు. కానీ ఒక ప్రాపంచిక వ్యక్తి శరీరాన్ని చూస్తాడు. వాడికి ఆత్మ అనేది తెలియదు. శరీరాన్ని చూసి ఎంత బాగున్నాడో అంటాడు, అస్సలు బాగోలేదు అంటాడు. అష్టావక్రుడిని
అష్టావక్ర గీత మీరు చదివితే అష్టావక్రుడు కథ విన్నాం కదా మనం. జనక మహారాజు గురువు అష్టావక్రుడు. అష్టావక్రుడిని సభకు పిలుస్తారన్నమాట. ఆయన గొప్ప జ్ఞాని, మా గురువు గారు, ఆయన అన్ని విద్యలు ఆయనకు తెలుసు, ఆయన పిలుస్తామంటే వాళ్ళందరూ ఆ సభలో ఆయన కోసం వెయిట్ చేస్తారు. అష్టావక్రుడు అంట ఎవరో గొప్ప ఆ జ్ఞాని అంట, జనక మహారాజుకే గురువు అంట, ఎలా ఉంటాడో చూద్దామని మహాపండితులు, ఉద్దండ పండితులు వాళ్ళంతా ఎదురు చూస్తుంటే ఈయన అష్టవక్రుడు అంటే అష్టవంకరుడు. అష్టవంకరలు అంటే చెయ్యి అటు, కాళ్ళు ఇటు, మెడ ఇటు, అంతా మొత్తం బాడీ అంతా వంకరలతోనే తిరిగిపోయింది. దానికి ఒక కథ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అష్టవక్రుడు కథ ఏంటంటే, తను తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి వేద పండితుడు, వేదాలను వల్లిస్తూ అన్ని చెప్తూ ఉంటాడు అందరికి. చెప్తుంటే ఒకరోజు తన తల్లికి ఏదో చెప్తూ ఉంటే తన కడుపులో ఉండి తన తండ్రితో అంటాడు, నువ్వు చెప్పిందంతా అంతా అసత్యమే, నీకేమీ తెలియదు, నువ్వు ఓ వేదాలు వల్లించడం తప్ప నీకు ఏ జ్ఞానము లేదు, నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు, నీకేమీ తెలియదు అనగానే ఆ తండ్రి నన్నే అంటావా అని చెప్పేసి, నాకే వంకరలు తీసుకొస్తున్నావు, నువ్వు నాకే వంకర పెడతావా, నా జ్ఞానానికే నువ్వు అష్ట వంకరలతో పుడతావు నువ్వు అంటాడు అన్నమాట. అని కథ. అది మరి నిజమో అబద్ధం అని తెలియదు, కానీ ఏదో ఒకటి చెప్పాలో మరి ఏదో కథ అది జరిగింది. తర్వాత విషయం ఏంటంటే, ఆయన సభలోకి వచ్చేసరికి అందరూ చూసి ఈయనే అష్టావక్రుడు మా గురువు గారు అని జనక మహారాజ్ అంటే వాళ్ళందరూ పక్క నవ్వారన్నమాట. మీరు ఏదో పండితుడు వస్తాడు అనుకున్నాము, ఈయన అష్టవంకరలో అన్ని వంకరలు తిరిగి ఉన్నాడు, ఈడేమి జ్ఞాని, వీడేమి అని పండితుడు అని అనుకుంటే, అప్పుడు వాళ్ళందరూ ముసిముసిలు నవ్వులు నవ్వుతూ పక్క నవ్వుతూ ఉంటే పండితులందరూ కూడా గర్వంతో, అప్పుడు వాళ్ళు నవ్వడం ఆపేశాక ఈ అష్టావక్రుడు నవ్వడం మొదలెట్టాడు పక్కమంటూ. అప్పుడు పండితులందరూ అడిగారన్నమాట, మేము నవ్వాము, అర్థం ఉంది, నీకు తెలుసు మాకు తెలుసు, నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగారు. అప్పుడు అష్టావక్రుడు అంటారు, ఈ జనక మహారాజు పండితుల సభకు రమ్మని నాకు జ్ఞానుల సభ, పండితుల సభ అని పిలిచాడు. ఇక్కడికి వస్తే ఈ జ్ఞానులందరూ ఉంటారు, పండితులందరూ ఉంటారేమో అని నేను అనుకున్నాను, వీళ్ళందరూ చర్మకారుల సభకు వచ్చానని నాకు అర్థమైంది అంటాడు. చర్మకారులు మమ్మల్ని ఎంత అవమానిస్తారు, చర్మకారులు అంటే చెప్పులు కుట్టేవాడు, మమ్మల్ని చెప్పులు కుట్టే వాళ్ళతో పోలిస్తాం మేము చర్మకారులు, మమ్మల్ని నీకెంత అహంకారం అంటే అప్పుడు చెప్తాడు అష్టావక్రుడు, మీరు ఒక చర్మకారుడు ఏం చూస్తాడంటే చర్మాన్ని బట్టి అది ఏ చర్మమో చెబుతాడు. మీరు నా ఆత్మను చూడలేదు, నా శరీరాన్ని, నా చర్మాన్ని చూశారు, నా చర్మాన్ని చూసి మీరు నవ్వితే మీరు చర్మకారులు కాకుండా జ్ఞానులు ఎలా అవుతారు? మీరు జ్ఞానులు అనుకుంటున్నారు, మీరు జ్ఞానులు కాదు. నా శరీరాన్ని, నా చర్మాన్నే చూసి మీరు నవ్వారు, కాబట్టి మీరు అందరూ చర్మకారులే, జ్ఞానులు కాదు అని చెప్పి తన జ్ఞానాన్ని అంతా అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి టక ఆన్సర్లు చెప్తుంటే వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని అవమానించినందుకని. అంటే ఎందుకు చెప్పామంటే, ఇది ప్రాపంచిక మనుషులు శరీరాన్ని చూస్తారు, ఆధ్యాత్మిక వ్యక్తులు అంతరంగాన్ని, ఆత్మను చూస్తారు. కాబట్టి భగవద్గీత యొక్క సారం ఏం చెప్తుందంటే, అంతరంగాన్ని గ్రహించండి, అంతరంగాన్ని చూడండి, నీ అంతరంగాన్ని శుద్ధి కలిగించు. అంతరంగ శుద్ధి కావాలి, మన అంతరంగ శుద్ధి కరణ చేసుకోవాలి మనం, ఇది గుర్తుపెట్టుకోండి. బహిరంగ శుద్ధి కాదు, రోజు స్నానం చేస్తాం అన్ని బాగానే ఉంటుంది, కానీ అంతరంగంలో మనం శుద్ధీకరణ జరగాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కదా. ఆత్మశుద్ధి లేని ఆచారాలు నా ఆచారం అండి, మా హిందూ ఆచారము మా అంటావు, నీకు ఆత్మలో శుద్ధి ఎక్కడుంది? ఆత్మలో అంతా అశుద్ధమే, బయటికి మాత్రం ఆచారాలు అంటున్నాం. అది ఎందుకు? బాండ శుద్ధి లేని పాకమేళ అంటే కుండలు కడగకుండానే ఆ కుండలో వండుతూ ఉంటుంది, ఆ శుద్ధి లేదు, ఆ పాకమే కాదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, శివ పూజలు చేస్తున్నావు, చిత్తశుద్ధి ఎక్కడుంది నీకు? అన్ని దొంగ నాటకాలే. కాబట్టి వేమన యోగి చెప్పినట్టు మనం ఆత్మశుద్ధిని కలిగి ఉండాలి, ఇది మనం గుర్తుపెట్టు. భగవద్గీత ఏం చెప్తుందంటే, మొత్తం కంప్లీట్ ఫోకస్ అంతా కూడా అంతరంగము, ఆత్మ మీదే ఫోకస్ పెడతారు భగవద్గీత. ఏంటి ఆత్మని ఏం చేయాలంటే, ఆత్మశుద్ధి కలిగి ఉండు. ఆత్మలో ఎన్నో లొసుగులు ఉన్నాయి,
ఈ ఆత్మలో ఉన్న లొసుగులని తొలగించుకో, ఆత్మను శక్తివంతంగా మార్చుకో, ఆత్మ యొక్క శుద్ధి కలిగి ఉండు. దీనినే జీసస్ అయితే ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడివిగా అన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు అంటే నీ ఆత్మను పరిశుద్ధం చేసుకో, క్లీన్ చేసుకో. మురికితో ఉంది, ఎన్నో లొసుగులతో ఉంది. అర్థమైందండి? ఈ భగవద్గీత జ్ఞానం ఏం చెప్తుందంటే నీ ఆత్మశుద్ధిని కలిగి ఉండు, క్లీన్ గా ఉండు. నీ ఆత్మను ఎన్నో జన్మలతో అశుద్ధంతో నింపుకున్నావు, దాన్ని శుద్ధీకరణ చేసుకో. మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీతలో కృష్ణుడు, ఆయన జ్ఞానుడు, ఆయన యోగీశ్వరుడు కదా, అర్జునుడు మాటలాడుతుంటే విని 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 ఇంక నోరు మీలే, చాలు, నువ్వు చెప్పింది విన్నాను, చాలులే, నాకు నువ్వు చెప్పింది అర్థమైపోయింది, నువ్వేంటో నాకు తెలిసిపోయిందిలే, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పి ఫస్ట్ మాటలు అది ఆయన చెప్పాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వతిష్ఠ పరంతప. అంటే అర్థం ఏంటంటే, ఓ అర్జున, పరంతప అంటే పరులను తప్పింప చేసేవాడా, అంటే ఇతరులని ఏదైనా విధంగా జయించేవాడా అని అర్థం. అంత జయించేవాడు నీకు ఈ పిరికితనం ఏంటి? నీకు పిరికితనం అని, క్లైబ్యం అంటే పిరికితనం, మాస్ మగమ వద్దు, అది నీకు పనికిరాదు. అది చూడండి, ఇది ఆత్మకు మొట్టమొదటి శత్రువు పిరికితనం. ఏమండి? అధైర్యం, భయం అనేది పత్రి సార్ చెప్తారు. ఆత్మ యొక్క శత్రువులో మొట్టమొదటి శత్రువు భయము. ఆ భయము అనేది మొదటి శత్రువు, అదే చెప్పాడు కృష్ణుడు. ఈ ఆత్మ యొక్క లొసుగది. భయం అనేది దేనికి సంబంధించి? శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. నీ ఆత్మలో క్లైబ్యం అంటే పిరికితనం, మాస్మగమ పొందవద్దు, నైతత్వై ఉపపద్యతే, నీలాంటి వాడికి అది కరెక్ట్ కాదు, సరైంది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, హృదయ దుర్బలత అంటే పిరికితనం, వీక్నెస్, వీక్ మైండెడ్నెస్ అంటాం కదా, వీక్ మైండ్ వీక్ అండి వాడిది. ఎవరో తిడితే ఓ ఫీల్ అయిపోయి భోజనం మానేస్తాడు, ఏడుతూ కూర్చుంటాడు వాడు. తిడితే, కొట్టడం కాదు, తిడితే మనసు అంతా కకలా వికలం అయిపోయింది వాడికి. అమ్మ తిట్టిందనో, భార్య తిట్టిందనో, భర్త తిట్టాడనో. ఆ భర్త తిడతాడు, రోజు తిడతానే ఉంటాడు. వాడికి ఏం పని? ఆఫీసులో తిడితే బాగోదని అది వచ్చి ఇంట్లో తిడతాడు ఎవడో నాలంటూ. ఆ తిట్టాడు భర్త, తిడితే నువ్వు తిండి మానేసి నువ్వెందుకు కూర్చోవాలి? మీ ఆయన రోజు తిడుతూనే ఉంటాడు, 2 రోజులు మానేస్తావు నువ్వు. ఆ తిడుతుంటే నువ్వు తింటూ ఉండాలి, ఆడు తిడుతూ ఉంటాడు, నువ్వు తింటూ ఉండాలి అనమాట. హ్యాపీగా తిట్టుకో, నీ ఇష్టం ఎంత తిట్టుకుంటూ తిట్టుకోనాలి. అనకూడదు, తిట్టుకున్నంతసేపు నువ్వు హాయిగా టీవీ చూసుకొని తింటూ ఉండాలి. అలా ఉండాలి, నువ్వు అంత ధైర్యంగా ఉండాలి. అది అలా కాకుండా ఆయన తిడుతున్నంతసేపు పేలంగా తయారైపోయి తిండి మానేసి, వంట మానేసి, ఇంకా పడుకొని కన్నీళ్లు గారుతూ, అది వీక్నెస్ అనమాట, వీక్ మైండెడ్నెస్ అంటారు. ఆ పిరికితనం అనేది క్షుద్రం హృదయ దుర్బలం. హృదయ దుర్బలం అంటే నీ హృదయం అంటే గుర్తుపో, హృదయం అంటే ఆత్మ. హృదయ దుర్బలత అంటే వీక్ హార్టెడ్నెస్. గుండె ఎప్పుడు దిటవు చేసుకోవాలంటారు చూసారా, సామెత ఉండే, గుండె దిటవు చేసుకో. గుండె ఎప్పుడు రాయిలా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. గుండె చెరువైపోకూడదు, నీరైపోకూడదు. గుండె చెరువు అయిపోయిందంట, చెరువు అయిపోవడం అంటే వీక్ అయిపోవడం. చిన్న విషయాలు ఏవో జరిగేసరికి మొత్తం అంతా కూడా వీక్ అయిపోతారు మనిషి. గుండె దిటవు చేసుకో, గుండె రాయి చేసుకో అంటారు చూసారా. గుండె రాయి చేసుకోమ్మా, గుండె దిటవు చేసుకోమ్మా, రాయిలా ఉండాలి. అంటే స్ట్రాంగ్ హార్టెడ్ గా ఉండాలి తప్ప వీక్ హార్టెడ్ గా ఉండకూడదు. వీక్ హార్టెడ్నెస్ అనేది నీకు శత్రువు, నిన్ను క్షీణింప చేస్తుంది. క్షుద్రం అంటే క్షుద్రమైనది, అంటే క్షుద్రం అంటే ఏంటి? నీచమైనది. ఈ వీక్ హార్టెడ్నెస్ అనేది మనిషికి నీచమైనది, అది చంపేస్తుంది వాడిని. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. త్యక్తం అంటే విడిచిపెట్టి, ఉత్తిష్ట లే అర్జున, లేయి ముందు నువ్వు. నాకు చండాలంగా ఉంది నువ్వు ఏడుతుంటే, నీ మాటలు నాకు అసహ్యంగా ఉన్నాయి, లే. నువ్వేమో అంత వీరుడివి ధీరుడివి అని ఊరందరూ చెప్పుకుంటుంటే, నువ్వేమో పెద్ద ధ్యానివి యోగివి అని అందరు చెప్పుకుంటుంటే, అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నువ్వేమో ఏడుతున్నావు. నువ్వు నాకు అది బాగలేదు ఇది బాగా అవి అంటున్నాడు. నువ్వు ఇదేనా నీ ధ్యానం అంటాడు. అది నువ్వు ధ్యానివి అయినప్పుడు, యోగివి అయినప్పుడు గుండె దిటవుగా ఉండాలి, గుండె దిటవు చేసుకోవాలి, స్ట్రాంగ్ హార్టెడ్ గా ఉండాలి, వీక్ హార్టెడ్ గా ఉండకూడదు. మనము ఏదైనా జరగనివ్వండి, ఇది మనం ఏం చేయాలి? ఇది అభ్యాసం చేయాలి, స్ట్రాంగ్ హార్టెడ్ అనేది. ఇది బాహ్య ప్రపంచానికి ఇంటర్నల్ కి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. నీ అంతరంగంలో ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి.
హృదయ దుర్బలత అనేది పనికిరాదు. చూసారా? అవన్నీ ఈ భగవద్గీత సూత్రాలన్నీ కూడా నీ యొక్క ఆత్మను మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగపడే సూత్రాలే. అంటే ఆత్మ శక్తివంతంగా చేయడం కోసము ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని పరిపుష్టిగా ఆత్మను పరిపుష్టిగా చేయడం కోసం ఉద్దేశించిన సూత్రాలు, ఉద్దేశించిన జ్ఞానాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవద్గీతలో ఉన్న సత్యాలన్నీ కూడా మన హార్ట్ అంటే మన ఆత్మను దృఢం చేసుకోవడానికి, బలంగా మార్చుకోవడం కోసం ఇవ్వబడిన సూత్రాలే. అలాగే భగవద్గీతలో ఇంకేమని చెప్తారంటే నీ అంతరంగంలో కొన్ని శత్రువులు ఉన్నాయి, అంతర్శత్రువులు. నువ్వు బాహ్యంగా నీకు ఎవడు శత్రువు లేడు, యాక్చువల్గా ఎవడు మనకు శత్రువు కాదు. నీ అంతరంగంలో అంతర్శత్రువులు ఉన్నాయి. ఈ అంతర్శత్రువుల్ని జయించడమే నువ్వు చేయాల్సిన పని అంటే. చూడండి, ఇది కూడా అంతరంగాన్ని నీ ఆత్మలో నీ అంతరంగంలో కొన్ని శత్రువులు ఉన్నాయి. అంటే నీ ఇన్నర్ అన్నా ఆత్మ అన్నా అంతరంగం అన్నా ఒకటే. నీ ఇన్నర్లో కొన్ని శత్రువులు ఉన్నాయి. వాటిని ఏమంటాము? అరిషడ్ వర్గాలు అంటారు. విన్నాం కదా మనం. ఇదంతా చూడండి, సబ్జెక్ట్, ఇదంతా కాన్సెప్ట్. అరిషడ్ వర్గాలు అంటే 6 రకాల శత్రువులు ఉన్నాయి, వాటిని జయించాలి నువ్వు. బాహ్యంగా ప్రపంచంలో నీకు ఎవడు భార్య శత్రువు కాదు, భర్త శత్రువు కాదు, తల్లి ఎవడు శత్రువు కాదు అసలు. మనం అనుకుంటాం శత్రువు అని. అంటే మన వెర్షన్ ఒకలా ఉంటుంది, వాడి వెర్షన్ ఒకలా ఉంటుంది. మనకు శత్రువు ఎలా అవుతాడు? ఎవడు శత్రువు కాదు. ఈ రోజు శత్రువులే రేపు మిత్రులు అవుతారు, మధ్యలో ఉన్నాడు బుక్ అయిపోతాడు. మన పద్ధతి అలా ఉంటాయి. కాబట్టి ఎవడు గొడవలు మధ్యలోకి వెళ్ళకూడదు. మనం భార్య భర్తల గొడవలు అసలు వెళ్ళకూడదు. వీళ్ళిద్దరు బాగానే కలిసిపోతారు, మధ్యలో ఉన్నవాడు బుక్ అయిపోతాడు. కాబట్టి శత్రువులు బయట లేరు. అంతర్శత్రువులు అంటే అంతరంగంలో అరిషడ్ వర్గాలు అంటే 6 రకాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 ఆత్మకు శత్రువులు. కామం అంటే విపరీతమైన కోరికలు. విపరీతంగా కోరికలు ఉంటే నాకు అది కావాలి, ఇది కావాలని, అది నీకు శత్రువే కదా, నిన్ను ఆత్మని ఎదగనివ్వదని. క్రోధం అంటే విపరీతమైన కోపం. లోభం అంటే విపరీతమైన పిసినారితనం. అంటే అతులు అనమాట. అతి కోరికలు, అతి కోపము. లోభం అంటే పిసినారితనం ఉండొచ్చు, కానీ విపరీతమైన పిసినారితనం ఉండకూడదు. పిసినారితనం అంటే కొంచెం దాచుకునే తత్వం ఉండొచ్చు, తప్పులేదు, ఉండాలి. కానీ విపరీతమైన పిసినారి తత్వం అంటే ఏంటంటే ఇంట్లో పిల్లలకి ఇవ్వడు, పిల్లలకి ఇవ్వడు, వాళ్ళు కూడా అటు చూసి ఎడుతూనే ఉంటారు. వీడు ఎప్పుడు పోతాడా, మాకు ఇవ్వట్లేదు అన్నట్టు చూస్తారు. అంటే ఏంటి, నువ్వు నీ వెర్షన్ ఎలా ఉంటుందని ఇంట్లో వాళ్ళకి కూడా ఏమి ఇవ్వవు నువ్వు. మహా పిసినారితనం. మా మామయ్య ఒకడు ఉండేవాడు, అసలు వాడు ఖర్చు పెట్టాడు, ఇంట్లో వాళ్ళకి ఎవరు ఇచ్చేవాడు కాదు. వాడు పోయాక ఇప్పుడు వాళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు హాయిగా ఎంజాయ్ పంచుకున్నాడు. వాడు ఉన్నప్పుడు అంతా మూట కట్టి వాడు తినకుండా దాచాడు. అదే లోభం అంటే అది శత్రువే నీకు. మోహము అంటే విపరీతమైన వ్యామోహం. వ్యక్తుల పట్ల గాని, ఆస్తుల పట్ల గాని, వస్తువుల పట్ల గాని విపరీతమైన వ్యామోహం పనికిరాదు. అది లేకపోతే నేను లేను, ఆవిడ లేకపోతే నేను బతకలేను, ఆయన లేకపోతే నేను బతకలేను. ఎందుకు బతకలేను? నువ్వు మిగతా వాళ్ళు బతుకుతున్నారు హాయిగాని. అందరూ కలిసి వచ్చామా మనం ఏమన్నా? మధ్యలో కలిసాం మనం. 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు కలిసాము. ఈ 25 ఏళ్ళ నుంచే లేకపోతే బతకలేవా? మరి 25 ఏళ్ళు ఎలా బతికావు? ఇప్పుడు ఆవిడ లేకపోతే నేను బతకలేను, మా ఆయన లేకపోతే మా ఆవిడ బతకలేదు. ఇదంతా అజ్ఞానం. ఇది ఎందుకు బతకలేము? 10 సంవత్సరాలు బతికినప్పుడు తర్వాత ఉన్నన్నాళ్ళు కలిసి ఉంటాము. తర్వాత తప్పనిసరిగా భగవద్గీతలో చెప్పారు కదా, అది కూడా సత్యమే కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తథ్యము. ఈ మరణించిన ప్రతి ఒక్కడు మళ్ళీ పుట్టడం తథ్యము. ఇప్పుడు మనం అందరం పుట్టాం. మన భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా అందరం పుట్టిన వాళ్ళమే కదా. పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం ఉంది, అది సత్యము. మరి భగవద్గీతలో చెప్పారు, మనం చూస్తున్నాం కళ్ళ ముందు, అందరూ చనిపోతున్నారు కదా. మరి సత్యమైనప్పుడు వాళ్ళు పోరని నువ్వు ఎలా అనుకుంటావు? ఎవరైనా పోవాల్సిందే. నువ్వు ఆ సత్యంలో జీవించడం అంటే ఇదే. నువ్వు చావుని అంగీకరిస్తే అది సత్యంలో జీవించినట్టు. అది చాలా కష్టము, కానీ నువ్వు అందులో నువ్వు అంత సత్యంలో జీవిస్తే ఎవరికైనా సాధ్యమే అది. కాబట్టి జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ పోయినవాడు మళ్ళీ పుడతాడు, ఎక్కడో దగ్గర పుడతారు. మన ఇంట్లో కావచ్చు, పక్క ఇంట్లో కావచ్చు, పక్క ఊర్లో కావచ్చు, పక్క దేశంలో కావచ్చు, ఎక్కడో దగ్గర పుడతారు వాళ్ళు. ఎందుకంటే శరీరం చనిపోయింది కానీ ఆత్మ చావలేదు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ
ఇలా వస్తాము, కొంతకాలం కలిసి ఉంటాము, తర్వాత ఎవరో ఒకరు పోతూ ఉంటాము అని తెలిసింది కదా మనకి. తెలిసినప్పుడు మళ్ళీ పుడతారని తెలిసినప్పుడు మనం ధ్రువం నత్వం శోచితుమర్హసి, నువ్వు శోచించే హక్కు నీకు లేదు, ఏడ్చే హక్కు నీకు లేదు. కాబట్టి భార్య భర్త అయినా పిల్లలైనా ఎవరమైనా అందరం కూడా కలిసాము, కొంతకాలం తర్వాత అందరం విడిపోతాం, వెళ్ళిపోతాం, ఒకరి తర్వాత ఒకరు అని సత్యం తెలుసుకొని జీవించాలి మనం. అది సత్యం కాబట్టి. సో ఇది వ్యామోహం పనికిరాదు. మోహం అంటే వ్యామోహం, విపరీతమైన వ్యక్తుల పట్ల వ్యామోహం పనికిరాదు. అది శత్రువే నీకు. మోహం అంటే ఇష్టము ఉండొచ్చు, వాత్సల్యం ఉండొచ్చు, పుత్ర వాత్సల్యము, వాత్సల్యం మంచిదే, కానీ వ్యామోహం ఉండకూడదు. మోహం, మదం అంటే గర్వం, విపరీతమైన గర్వం. డబ్బు ఉందని గర్వం, అందం ఉందని గర్వం, పేరుందని గర్వం, పదవులు ఉన్నాయని గర్వం, చదువు ఉందని గర్వం, ఉద్యోగం ఉందని గర్వం. ఓహో, మహా విర్రవీగిపోతుంటారు కొంతమంది. అందరినీ చులకనగా చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి? అది దాన్ని మదము అంటారు. అది శత్రువు. మదము, మోహము, మదము. మాత్సర్యం అంటే అత్యాశ, ఆశ, విపరీతమైన ఆశ. అది కూడా పనిచేయదు. ఆశ ఉండొచ్చు కానీ విపరీతమైన ఆశ, అత్యాశ పనికిరాదు, మాత్సర్యం. ఇవి అంతర్శత్రువులు. అరిషడ్ వర్గాలంటే ఇవి ఆత్మ యొక్క శత్రువులు, బాహ్య శత్రువులు కాదు ఇవి. ఇవి దేనికి సంబంధించిన శత్రువులు? అంతరంగ, అంటే నీ ఆత్మని అశుద్ధం చేస్తాయి ఇవన్నీ. నీకు విపరీతమైన కోరికలు ఉంటే నీ ఆత్మ యొక్క అశుద్ధమే, ఆత్మ యొక్క లొసుగది. కాబట్టి ఇది చూడండి, ఈ అరిషడ్ వర్గాల్ని మనం తొలగించుకోవాలి. దానికి ఏం చేయాలి? అంతర్శత్రువులను జయించాలంటే అంతర్యుద్ధం చేయాలి, బాహ్య యుద్ధం కాదు. ఈ అంతర్యుద్ధం అంటే అంతరంగంలోని ఆ శత్రువులను జయించాలంటే ఇగో అంతరంగంలోనే ఒక వెపన్ ఉంది, శ్వాస. ఆ శ్వాసను ఫాలో అవడం ద్వారా, శ్వాసతో కూడి ఉండడం ద్వారా, శ్వాసని ఆయుధం పట్టుకోవడం ద్వారా మన అంతరంగంలో ఉండే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని సంహరించవచ్చు, జయించవచ్చు. అంటే ఏంటి? ఈ అంతరంగంలో ఉన్న అరిషట్ వర్గాలను జయించే మార్గము మళ్ళీ మనం ఏం చెప్పుకుంటామంటే ధ్యానమే. ధ్యానం వల్ల నీకు కోరికలు తగ్గిపోతాయి, కామం తగ్గిపోతుంది, క్రోధం, విపరీతమైన కోపం ఉండదు, కోపం తగ్గిపోతుంది, చల్లబడిపోద్ది, ఈ మనసు చల్లబడిపోద్ది, వ్యామోహం తగ్గిపోతుంది, ఇది వరకు ఉన్నంత వ్యామోహం ఉండదు, మదము, గర్వం ఉంటుంది, అది తగ్గిపోతుంది, అత్యాశ పోతుంది. అంటే ఏమైతుంది? ఉంటాయి కానీ కొద్దిగా ఉంటాయి. కొద్దిగా అనేది శత్రువు కాదండి, ఎక్కువ ఉండడమే శత్రువు నీకు. చిన్న కోపం ఉండొచ్చు ఎవరికైనా, చిన్న పిసినారితనం ఉండొచ్చు, చిన్న ఆశ ఉండొచ్చు, చిన్న కోపం ఉండొచ్చు, చిన్న కోరికలు ఉండొచ్చు. ఎందుకు ఉండదు? నా పిల్లలు బాగుపడాలి, నాకు డబ్బు కలిగి ఉండాలి, నేను బాగా చదువుకోవాలి, నాకు ఉద్యోగం రావాలని కోరిక ఉండబట్టే కదా ఉద్యోగం వచ్చింది. అది ఉండాల్సినవే. కానీ ఇంకా ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది సంతృప్తి లేక ఇంకొకటి రాసి అందులోకి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి ఇంకొకటి అందులో మానేసి, ఇంకా అడిగి మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, 5 ఉద్యోగాలు మారాడు ఇప్పుడు కాడు. అంటే ఇంకా మనశ్శాంతి లేదు వాడికి, ఇంకోటి కావాలంట, ఇంకా చదువుతూనే ఉన్నాడు ఆడు. చూడండి, 3 పిల్లలైనా కూడా ఇంకా చదువుతూనే ఉన్నాడు. అంటే వాడికి ఇంకా కోరిక పోలేదు. 5 ఉద్యోగాలు మారాడంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగం వల్ల. ఆ ఒకటి లేక చదువుతున్నారు కొంతమంది. వాడికి 5 ఉద్యోగాలు మారాడు వాడు. వాడికి ఇంకా కోరిక చావలేదు. నాకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా చాలే, మనకు ఒక ఉద్యోగం, ఏదో జీతం వస్తుంది కదా, ఇప్పుడు ధ్యానం కావాలి మనకని పడ్డాం ధ్యానం మీదనే. మా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరూ ఏమంటారంటే, అదేంటి నువ్వు టీచర్ ఉద్యోగంతో సరిపెట్టుకున్నావు, ఎంఎస్సి చదివావు, ఎంఈడి చదివావు, ఎంఫిల్ చదివావు, అంత పెద్ద చదువులు చదివి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చుండేవి కదంటే, వచ్చుండేవి నిజమే, కానీ నాకు జాలే, ఈ అంత చదివినా అదే ఉద్యోగం, అదే జీతం. హాయిగా ఏదో ఒక ఉద్యోగం వచ్చింది కదా, ఎవడో ఒకటి పిల్లనిస్తాడు కదా, పెళ్లి చేసుకుంటాం శుభ్రంగా, ఏముంది, అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం. నాకు ఆ జ్ఞానం, ఇంకా ఈ జాబ్ వచ్చిన తర్వాత చదువు లేదు, సంజయ్ లేదు, అన్ని పక్కనడేసి ఇంక ధ్యానం మీద పడ్డాను. ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ కదా. కనుక ఇవి అంతర్శత్రువులు.
ఈ అంతర్శత్రువుల్ని జయించాలి. జయించాలంటే ఒకటే మార్గం, ధ్యానం వల్ల ఆటోమేటిక్ పోతాయి. ధ్యానం చేసేవాడికి ఎవడికి ఈ ఈ అరిషడ్ వర్గాలనే శత్రువులు ఎవరికి ఉండవు, ఖచ్చితంగా చచ్చిపోతాయి. ధ్యానం చెయ్యని వాడికి ఏదో ఒక శత్రువు విజృంభించి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. విపరీతమైన కోరికలైనా ఉంటాయి, విపరీతమైన పిసినారితనమైన ఉంటుంది, విపరీతమైన వ్యామోహమైన ఉంటుంది. కొంతమంది, మా మామయ్య గారు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతవరకే, వాళ్ళ గురించి చూస్తాడు. తనకున్నదంత వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. మిగతా వాడికి రూపాయి కూడా ఇవ్వడు. చూడండి ఎంత వ్యామోహము. ఫ్యామిలీ అంటే, పిల్లలు అంటే వాళ్ళకి వ్యామోహం అంతే. కొంతమందికి ఆశ, అత్యాశ, ఇంకా ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి నాకు, ఇంకా పొందేయాలనుకుంటారు. కాబట్టి ఇవన్నీ శత్రువులు. మనం అందుకేనే మీరు ఈ ఆధ్యాత్మిక తరగతుల్లో ఇవే కదా చెప్తారు, ఈ డబ్బులో ఏమీ లేదు, ఈ డబ్బు వెంట పడకు. ఈ ఈ భార్య పిల్లలు వీళ్ళంతా కూడా మనతో పాటు కొంతకాలం వస్తారు, వాళ్ళ మీద వ్యామోహం పొందకు. నువ్వు ఉన్నదాన్ని దానం చేయి. నువ్వు దానం చేస్తే నీకు వచ్చే జన్మలో మంచి జన్మ వస్తుంది. ఇది ఎంతసేపు దాచుకోవడమేనా? దానం చెయ్యి. కోపం తగ్గించుకో, సహనంగా ఉండు, అంతే కదా. అంటే ఇవన్నీ ఏం సూత్రాలు? నీ అరిషడ్ వర్గాలని, నీ అంతర్శత్రువులని అంతమొందించే సూత్రాలు ఇవి. కాబట్టి ధ్యానం చేసేవారికి సహజంగానే ఇవన్నీ వస్తాయి. ఎక్కువ ధ్యానం చేసేవాడికి ఎక్కువ బాగా ఉంటుంది, తక్కువ చేస్తే కొంచెం 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 తగ్గుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, ఈ భగవద్గీత జ్ఞానం అంతా కూడా నీ అంతరంగాన్ని, నీ ఆత్మను శుద్ధిని చేసుకోవడానికి, నీ ఆత్మను పరిపూర్ణం చేసుకోవడానికి, పరిశుద్ధం చేసుకోవడానికి ఇవ్వబడే సత్యాలు, సూత్రాలు. ఇది అంతరంగానికి సంబంధించిన సబ్జెక్టు జ్ఞానము. ఇంకొక శ్లోకము, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని 2 శ్లోకాలు కలిపి ఒకే విధంగా మనం చెప్పుకోవచ్చు. ధ్యాయతో విషయాన్ పుంసః చూడండి, ధ్యాయతో విషయాన్ పుంస అంటే ఎవడైతే విషయ వస్తువుల పైన ధ్యాస పెడతాడో, విషయ వస్తువులు అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల ధ్యాస పెడతాడో, వాడికి ఏమనిపిస్తుందంట? వాడి ధ్యాస దేని మీద అయితే ఎక్కువగా ఉంటుందో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషుపజాయతే, అలాంటి వస్తువుల పట్ల, అలాంటి విషయాల పట్ల అటాచ్మెంట్ వచ్చేస్తుంది వాడికి. అంటే వాడు ఎక్కువ దేని మీద అయితే అటెన్షన్ పెడతాడో, ధ్యాస పెడతాడో, దాని మీద వాడికి సంగం అంటే అటాచ్మెంట్ పెరిగిపోతుంది. సంగా సంజాయతే కామః, ఎప్పుడైతే వాడికి దాని మీద అటాచ్మెంట్ పుడుతుందో, అది పొందాలనే కామం అంటే వాంఛ పెరుగుతుంది. నాకు అది కావాలి, అది నేను పొందాలి. చూడండి, వీడి దేని మీద అయితే ధ్యాస ఉంటుందో ఆ ధ్యాస వలన దాని మీద దాంతో వాడికి అటాచ్మెంట్ వచ్చేస్తుంది. దాంతో వాడికి అటాచ్మెంట్ రావడం వలన ఏమవుతుందంటే, దాన్ని ఎలాగైనా వీడికి పొందాలి. కామాన్ అంటే పొందడం, కోరిక, అది పొందాలనే కోరిక పెరుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, జాయతే అంటే జరుగుతుంది. సంగాత్ సంజాయతే కామః, కామా క్రోధోభిజాయతే, ఈ కామం అంటే వాడికి పొందాలని కోరిక కలిగినప్పుడు అది పొందలేకపోతే, అది కలగకపోతే వాడికి ఏమవుతుంది? క్రోధం వచ్చేస్తుంది. క్రోధం అంటే విపరీతమైన కోపం. నేను పొందలేకపోయాను. లోపలేమో కోరిక బలంగా తయారైంది, నేను పొందాలని. అది పొందలేకపోయేసరికి, పొందగలిగితే ఓకే, అది పొందలేకపోతే విపరీతమైన క్రోధం అంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. తల్లి తండ్రి అని ఏమీ ఉండదు వాడికి. అవునా? ఇప్పుడు మనం చూస్తాం కొన్ని, మీరు ఎగ్జాంపుల్స్ మీరే దాని మీద అప్లై చేసుకోండి. అటాచ్మెంట్ పెరగడానికి కారణం ఏంటి? వాడికి దాని మీద ధ్యాస పెట్టాడు. వాడు ధ్యాస పెట్టడం వల్ల అటాచ్మెంట్ పెరిగింది. అటాచ్మెంట్ పెరగడం వల్ల అది పొందాలనే కోరిక కలిగింది. పొందాలనే కోరిక కలిగినప్పుడు అది పొందలేకపోతే విపరీతమైన కోపము వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది.
క్రోధోద్భవతి సమ్మోహ. సమ్మోహం అంటే విపరీతమైన వ్యామోహం కలిగిపోతుంది వాడికి. నేను పొందలేకపోయానే అని వాడికి భావం కలిగి సమ్మోహ స్మృతి విభ్రమ. అలా జరిగినప్పుడు స్మృతి భ్రమిస్తుంది వాడికి. అంటే వాడి యొక్క మెమరీ దెబ్బతింటుంది. ఇంక దేని మీద ధ్యాస ఉండదు వాడికి, పిచ్చెక్కుతుంది వాడికి. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రమించిపోతుంది. అంటే వాడి స్మృతి అంటే వాడి జ్ఞాపక శక్తి, వాడి తెలివితేటలు అన్నీ నశించిపోతాయి. కొంతమందిని చూస్తాను చూడండి, ఏదో ఒక విషయానికి అటాచ్ అయిపోయి అది కావాలన్న కోరికతో వాడి జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. చూస్తాం కదా, అంటే వాడు దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే వాడికి దాని పట్ల వ్యామోహం కలిగి వాడి బుర్ర అంతా దాని మీదే ఉండి మొత్తం విషయాల అన్నిటి పట్ల ఉంటాడు, స్మృతి భ్రమించిపోయి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం అంటే ఫ్యాక్ట్స్ మర్చిపోతాడు. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఎవరు చెప్పినా వినడు. ఎవరు చెప్తే వాడికే శత్రువులా చూస్తాడు. వీళ్ళు వాడు మంచి కోరి చెప్తారంటే వాడు ఆ మైండ్ నుంచి డైవర్ట్ పోవడం వల్ల వాడు ఏమవుతాడంటే బుద్ధి నాశాత్ వినశ్యతి. దానివల్ల వినాశనాన్ని పొందుతాడు. దానివల్ల ఏం పొందుతాడండి? వినాశనం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, పేరు చెప్పను కానండి. మన PSSM లోనే ఒక మాస్టర్ ఒకడు ఉండేవాడు. ఆయన మంచి మాస్టర్, మంచి ఎంతో సర్వీస్ చేశాడు, ఎంతో మంది స్టూడెంట్స్ కి ధ్యానం చెప్పాడు. పత్రి సార్తో మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆయన చాలా మందికి ఆదర్శము. ఆయన మాట చెబితే ఏం చెబితే అది చేసేవాళ్ళు వేల మంది ఉండేవారు. అలాంటి పర్సన్ అండి, అలాంటి మాస్టర్ ఆయన. ఆయన ఏమైందంటే పెళ్లి అయిపోయింది, ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమిస్తే ఆ అమ్మాయి మరి ప్రేమించలేదు, లేకపోతే ప్రేమించిన తర్వాత మరి ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత అయినా ఈయన ఆ అమ్మాయి నాకు కావాలనుకున్నాడు. తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళు వార్నింగ్లు ఇచ్చి చూశారు. తర్వాత ఏం చేశారంటే వీడు ఇంకా అదే వ్యామోహంలో ఉండి ఫ్యాక్ట్స్ మర్చిపోయాడు. ఎంత గొప్ప మాస్టర్ అయ్యిండు కూడా అన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పింది అదే విషయం మీద ధ్యాస పెట్టడం వల్ల చివరికి ఏమైంది? స్మృతి భ్రంశాత్, వాడి బుద్ధి జ్ఞానం అంతా నశించిపోయింది. ఫ్యాక్ట్స్ మర్చిపోయాడు. ఇంకా అదే వాళ్ళు ఏం చెప్తున్నా వినకపోతే వాళ్ళు గట్టిగా చితక్కుమ్మేశారు, కొట్టేశారు గట్టిగా. కొడితే ఆ అవమాన భారంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప మాస్టరు. ఏమైంది? ఏదో ఒక విషయం మీద ధ్యాస పెట్టడం వల్ల, అది పొందాలనే కోరిక కలగడం వల్ల, అది పొందలేకపోయేసరికి వాడికి క్రోధం వచ్చేసి, ఆ క్రోధం వల్ల స్మృతి భ్రమించిపోయి జ్ఞానం నశించిపోయి చివరికి వినశ్యతి, నాశనం పొందావు. ఒక ఎగ్జాంపుల్. ఈ శ్లోకానికి ఎగ్జాంపుల్ వాడే. గ్రేట్ మాస్టర్. అంటే చూడండి ఏమైందో. అలాగే మనం ఏం చేయాలి? మనకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొన్ని విషయాల మీద ధ్యాస కలుగుతుంది, మానవ సహజమండి. నువ్వేం చేయాలి? దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. ఓహో, నేను ఇప్పుడు నా విపరీత జ్ఞానంతో నడుచుకుంటున్నాను, నేను నా జ్ఞానానికి విరుద్ధ దశలో వెళ్తున్నానా? నేను ఇది కరెక్ట్ కాదు కదా. ఒక జ్ఞానినై ఉండి నేను అది చేయకూడదు కదా. ఓకే, అంటే ఒకవేళ కలిగినా కొంత దూరం ప్రయాణించినా నువ్వు అందులోంచి బయటికి రావడం నేర్చుకోవాలి. పద్మ వ్యూహంలోకి దూరిపోయి చిక్కుకుపోకూడదు. నువ్వు అందులోంచి నువ్వు బయటికి రాగలగాలి. అందులోకి ప్రవేశించడం తప్పు లేదు. కొన్ని అనుభవ లోపాల వల్ల, లేకపోతే మానసిక బలహీనతల వల్ల కొన్నిసార్లు కొన్ని విషయాల్లోకి వెళ్తాం మనం, ఎవరమైనా కానీ అందులోంచి నువ్వు బయటికి రాగలగాలి. అప్పుడు నువ్వు నీ జ్ఞానం స్థితం అవుతుంది, స్థితప్రజ్ఞుడిగా ఉంటావు, ఎవరైనా కానివ్వండి. కాబట్టి ఈ శ్లోకం బట్టి ఏం చెప్తుంది? నీ అంతరంగంలో నువ్వు ఏదైనా విషయాల మీద ధ్యాస పెట్టినప్పుడు జాగ్రత్తగా ధ్యాస పెట్టు. దానివల్ల మనం ఏమవుతామో తెలుసుకో. పెళ్లి కాలేదు, ఒక అర్థం ఉంది. నువ్వు పెళ్లి అయిన తర్వాత కూడా అది నువ్వు ఎంత అది విరుద్ధ దశలో ఉన్నావు, జ్ఞానానికి ఎంత విరుద్ధ దశలో ఉన్నట్టే కదా. పత్రి సార్ చెప్పారు ఒకసారి, నువ్వు అడవుల్లో ఉంటే చెల్లుతుంది నువ్వు ఎంత గొప్ప నువ్వు మహాజ్ఞానివే,
బ్రహ్మర్షివే, జ్ఞానివే, కానీ నువ్వు అడవుల్లో ఉంటే చెల్లుతుంది నాయన. నువ్వు జన సమూహంలో ఉన్నావు. జనారణ్యంలో ఉన్నప్పుడు నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత గొప్ప మాస్టర్ అయినా, నువ్వు జనారణ్యంలో ఉన్నావు కాబట్టి నేను ఎలా పడితే అలా ఉంటాను. నేను మాస్టర్ని కదా, నేను జ్ఞానిని కదా, నేను బ్రహ్మవేత్తని కదా, నాకు ఏమీ అంటదు అని నువ్వు పిచ్చి పిచ్చిగా ఉంటే కుదరదు. నువ్వు జనారణ్యంలో ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. ఎవరికైనా ఒకటే సూత్రం ఇది. అర్థమైందండి? వాడికంటే మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు చేయడంలో తప్పు లేదు, నువ్వు చేయడంలో మహా తప్పు ఉంది. ఇప్పుడు ఆయనకి ఏమైంది పరిస్థితి చెప్పండి. అప్పుడు పత్రి సార్ అన్నారు, ఏమయ్యా పిరమిడ్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అన్నాడు. అంటే అంతా తెలిసిన వాళ్ళ మన పరిస్థితులే ఒక్కోసారి ఎలా మారుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు చాలా భయం వేస్తుందయ్యా అన్నాడు. కాబట్టి ఇది సంగతి. మన అంతరంగంలో మనం ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని శుద్ధం చేసుకోవాలి. అందుకే మనసును ఎప్పుడు శూన్యం చేసుకోవాలంటే ఇదే శూన్యం. మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. ఆ చెలరేగినప్పుడు మనం ఏం చేయాలి? కట్ 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 చేస్తుండే, ఎప్పటికప్పుడు కోస్తూనే ఉండాలి. కొమ్మలు పెరుగుతున్నప్పుడు అలా కోస్తూ ఉండకపోతే పెద్ద చెట్టు అయి కూర్చుంటుంది. ఇంకెప్పుడు పోతావు నువ్వు? కాబట్టి మనసును ఎప్పుడు శూన్యం చేసుకుంటూనే ఉండాలి 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 ఉండాలి. కాబట్టి ధ్యానం అనేది నిన్ను చెడు దారి, తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్తుంది. ఇది గొప్ప విషయం. కాబట్టి భగవద్గీత నుంచి మనం ఎంతో మంది జ్ఞానుల మాస్టర్ల యొక్క అనుభవాల నుంచి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ అంతరంగము దీనికి సంబంధించిన విషయాలే మన భగవద్గీతలో ఉన్నాయని చెప్పాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చెప్తాను కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ అంటే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. చూడండి, త్రైగుణ్య విషయ వేద, వేదాల్లో 3 గుణాల గురించే చెప్పారు. నిస్త్రైగుణ్యో భవార్జున, కానీ నువ్వు ఈ 3 గుణాలకి అతీతుడివి కా. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఒక జ్ఞానవంతుడిగా నువ్వు ఎలా ఉండాలంటే 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలను దాటి ఉండాలి. 3 గుణాలు ఏంటవి? తమో గుణము, రజోగుణము, సత్వగుణం. నువ్వు తమో గుణంలో ఉండకు, రజోగుణంలో ఉండకు, సాత్విక గుణంలో కూడా ఉండకు. అది కూడా శత్రువే నీకు. చూడు, ఇది కూడా అంతరంగానికి సంబంధించింది. తమో గుణం అనేది శరీరానికి సంబంధించి, ఆత్మలో ఈ గుణము తమో గుణం అంటే బద్ధకం. ఈ బద్ధకం అనేది నీకు శత్రువు. రజోగుణం అంటే అహంకారము, నేను అనే భావన, నాదే అనే భావన. ఈ ఈ ఈ గుణం కూడా ఉండకూడదు. సాత్విక గుణం అంటే ఏంటంటే పక్క వాళ్ళకి పనికిరాని మంచి చేస్తూ కూర్చోవడం. నువ్వు నీ ఆత్మ యొక్క ఎదుగుదలని చూసుకోకుండా ఇంకెంతసేపు నువ్వు వాళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి, వాళ్ళకి మేలు చేయాలి, వీళ్ళకి మేలు చేయాలంటే నువ్వెప్పుడు చూస్తావు? ఈ ఇతరులకు మేలు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనే అనుకోడు. మేలు చెయ్యాలి అవసరమైనప్పుడు, అంతే తప్ప ఇంక పొద్దుగోకలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళకి మేలు చేయాలి, వీళ్ళకి మేలు చేయాలి, మా అక్కని చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలి. అవసరమైతే చూడు, అవసరం లేకపోతే వాళ్ళని చూడాలేంటి? వాళ్ళు దాన్ని చూసుకుంటారు. నువ్వు అది మంచి అనుకుంటారు అందరినీ. వాడు ఎంత బాగా చూస్తాడో వాళ్ళ అక్కని, వాడు ఎంత బాగా చూస్తాడో వాళ్ళ అన్నయ్యని నువ్వు అనుకుంటావు. అందరూ నన్ను పొగుడుతారు, అది మంచి అనుకుంటావు. తప్పు అది. అక్కడ నీ ఆత్మ యొక్క ప్రగతికి చిల్లుపడుతుంది. నువ్వు ఎప్పుడు చూడాలి? వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే నువ్వు చూడగలిగితే చూస్తావు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళదే, నీ దారి నీదే. సాత్విక గుణ దోషం అంటే ఇది కనబడని శత్రువు. ఇది మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం, అందరు పొగుడుతారు మన ఎంత మంచివాడో వాడు. తప్పు అది. నీకు అది శత్రువు. జ్ఞానపరంగా చూస్తే అది శత్రువు. కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ 3 గుణాలను దాటి నిర్ద్వంద్వో, ద్వంద్వాలలో ఉండకు. ద్వంద్వాలు అంటే ఏంటి? మంచి చెడు. మంచి లేదు, చెడు లేదు. నేను మంచి చెయ్యాలి అనుకోకు, చెడు చెయ్యాలి అనుకోకు. ఆ టైంలో ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, అంతే. ఒక బెగర్ వచ్చాడు, వాడికి రూపాయి వెయ్యాలి, వేయకపోతే చెడేమో, వేస్తే మంచేమో అనుకోకు. నీకు వెయ్యాలనిపిస్తే వెయ్యి, వేయలేకపోతే మానే. నచ్చలేదు, జేబులో 10 రూపాయలు ఉన్నాయి, నచ్చలేదు, మానే. వేయకపోతే అది చెడు కాదు,
అయ్యో వేయలేదు కదా, నేను పాపం చేసానేమో అనుకో, ఒక 10 రూపాయలు ఉన్నా నువ్వు వేయకపోతే ఏమన్నా, నీకు వెయ్యాలనిపిస్తే వెయ్యి, లేకపోతే లేదు. నువ్వు వేస్తే మంచి, వేయకపోతే చెడు ఆలోచన తీసే. ద్వంద్వాల్లో ఉండకు. మంచి చెడు, పుణ్యం పాపం వద్దు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో. నిత్య సత్వస్తో అంటే ఇక్కడ సత్వస్తో అంటే అర్థం ఏంటంటేనండి, శుద్ధ సాత్విక స్థితిలో ఉండు ఎప్పుడు కూడా. నిర్యోగక్షేమ, నీ యోగక్షేమాలను కూడా నువ్వు చూసుకోకు. నీ యోగక్షేమాల గురించి కూడా మర్చిపో. ఇది ఇలా చేస్తే నాకు పుణ్యం వస్తుందేమో, వచ్చే జన్మలో నాకు మంచి జన్మ వస్తుందేమో, ఇలా చేస్తే నేను సత్యలోకానికి వెళ్తానేమో, అవి కూడా ఆలోచించకు. నీ ఆత్మస్థితిలో నువ్వు ఉండు. అని ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఆత్మవంతుడిగా ఉండు. ఆత్మవంతుడిగా ఉండడం అంటే నీకు ఆ టైంలో నీ ఆత్మ యొక్క స్థితిలో ఏం చేయాలంటే సహజంగా ఉండు. ఆ టైంలో ఏం చేయాలంటే అది చెయ్యంతే. ద్వంద్వాల్లో ఉండకు. నేను మంచి చేయాలనుకోకు, చెడు చేయాలనుకోకు, అది నీ ఆత్మకు విరుద్ధం. నిత్య సత్వం, నీ యోగక్షేమాల గురించి కూడా నువ్వు చూసుకోకు. నీ ఆత్మ యొక్క స్థితికి నువ్వు విరుద్ధంగా ఉండకు అని చెప్పాడు ఆయన. నువ్వు సహజంగా ఉండు. ఆ టైంలో ఏం చేయాలనిపిస్తే, ఎలా ఉండాలంటే అలా ఉండంతే. ఆ టైంకి ఏమనిపిస్తే అది చెయ్యి. అలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యాలి, వద్దనుకుంటే మానే. దీన్ని ఏమంటారంటే నేచురల్ గా ఉండు. ఎప్పుడు కూడా ద్వంద్వాల్లో చిక్కుకోకు. చెప్తూ ఉంటాం మనం, నువ్వు మంచి చేయి, చెడు చేయకు, ఇలాంటి చెప్తాం. ఏం అక్కర్లా, నీకు చేయాలనిపిస్తే ఎలా ఉండాలంటే అలా ఉండు. ఇది ఆత్మవంతుడిగా ఉండడం అంటే. ఆత్మవంతుడిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నీ ఆత్మస్థితిలో ఏది కరెక్టో అది చేస్తూ ఉంటావు సహజంగా, అది చెయ్యి అంతే. దీన్నే భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో చెప్పారు కదా, ధర్మం గురించి. శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. అంటే నీ స్వధర్మమే ఎప్పుడు నీకు శ్రేయస్కరం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ భయావహ. పరధర్మం అనేది భయంకరమైనది. నీ స్వధర్మంలోనే నువ్వు ఉండు. అది గుణరహితమైనప్పటికీ. గుణరహితం అంటే అర్థం ఏంటంటే సరైనది కానప్పటికీ నీ స్వధర్మం అంటే నీకు అంతరంగంలో నీకేమనిపిస్తుంది అది చెయ్యి అంతే తప్ప మేడం చెప్పారనో, లేకపోతే ఆ పైన ఉన్నవాడు చెప్పాడు ఎంతకాలం చేస్తావు నువ్వు ఎంతకాలం చేయగలవు? చేయలేవు. నీ గుణము, నీ అంతరంగంలో నీ ఇన్నరు ఏం చెప్తుందో అది చెయ్యి. అదే శ్రేయస్కరము. ఈ పరధర్మం అనేది ఎంత గొప్పదైనప్పటికీ అది నీకు భయంకరమైనది, అది నీకు కరెక్ట్ కాదు. దానికే ఈ శ్లోకం లింక్ పెట్టవచ్చు మనం. ద్వంద్వాల్లో ఉండకు. వాళ్ళు చెప్పారు కదా నువ్వు మంచి చేయకు, వాళ్ళు చెప్పారు కదా అని నువ్వు ధ్యాన బోధ చేయకు. నువ్వు ధ్యాన బోధ నీకు చెయ్యాలని ఇంటర్నల్ గా ఉంటే చేయలేకపోతే లేదు. వాళ్ళు ఏదో సేవ చేయమన్నా నీకు చెయ్యాలనిపించాలి కదా. వాళ్ళు చెప్తే నువ్వు ఎలా చేయగలవు? నీకు చెయ్యాలని అనిపించాలి. నీ ఇన్నర్లో నీకు అనిపిస్తే, అంటే నీకు ఉత్సుకత రావాలి. నీకు బాగా ఇంట్రెస్ట్ వస్తే అది నువ్వు చాలా బాగా చేస్తావు. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో చెప్పారని చేస్తే అంత ఫలాన్ని ఇవ్వదు, అంత ఆనందాన్ని కూడా ఇవ్వదు ఎవరో కానీ మన సొంత ఇంట్రెస్ట్ తో మనం చేసామనుకోండి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇష్టం లేని పని చేస్తే మన శక్తిని కోల్పోతాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు ఇష్టం లేని పని ఏదైనా చేయండి, మన శక్తిని కోల్పోతాం. మన ఇష్టంతో, మన సొంత ఇష్టంతో మనం చేస్తే ఎంతో శక్తివంతంగా ఉంటాము. ఇది ఒక గొప్ప సూత్రం ఇది. కాబట్టి మనం సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి. కాబట్టి ఆత్మవంతుడిగా ఉండాలి. ఆ క్షణానికి నీ ఆత్మపరంగా నువ్వు ఏది కరెక్టో అది చేస్తూ ఉండు. అది కరెక్ట్. మంచో చెడో పక్కన పెట్టు. ఇది మంచి అనొద్దు, చెడు అనొద్దు. నీ ఆత్మస్థితిలో నువ్వు ఉండు అని చెప్పారు. కాబట్టి స్వధర్మమే మేలు, పరధర్మము అది ఎంత గొప్పదైనప్పటికీ నువ్వు చెయ్యొద్దు. పత్రిసారు నేను చేసింది మీరు చెయ్యకండి, నేను చెప్పింది మీరు చెయ్యండి. నేను చెప్తాను అది చెయ్యండి అంతే. నేను చేసినట్టు మీరు చేయకండి, నేను చేసినట్టు మీరు చేస్తే నష్టపోతారు. నేను ఏదైనా చేయగలను. నా ఆత్మస్థితిని బట్టి నేను చేస్తాను, మీ ఆత్మస్థితిని బట్టి మీరు చెయ్యండి. సార్ తిరుగుతున్నారు కదా, నేను తిరిగితే ఎలా అవుతుంది? నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఉద్యోగం ఉంది, ఇవన్నీ మానేసి నేను సార్ తిరుగుతున్నారని తిరిగితే ఎలా అవుతుంది? పరధర్మం మంచిదే, గొప్పదే, కానీ అది నాకు కరెక్ట్ కాదు. నేను సండేస్ లో తిరుగుతుంటాను.
సెలవులప్పుడు తిరుగుతుంటాను. స్కూల్ చూసుకోవాలి కదా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా. నా ధర్మం, నా స్వధర్మం నాది. నా ధర్మంలో నాకు హ్యాపీనెస్ ఉంది. ఎవరో ఏదో చేస్తున్నారు, నేను అలా చేయలేకపోతే నాకు అది బెంగ లేదు, భీతి లేదు, ఏమీ లేదు. నాకు నచ్చితే చేస్తాము, లేకపోతే లేదు. వీలైతే చేస్తాము, లేకపోతే లేదు. టీచింగ్ చెయ్యాలనిపిస్తే చేస్తాము, లేకపోతే లేదు. కొంతమంది క్లాసుకు పిలుస్తారు, నేను రానండి అంటాను. కొంతమంది నేనే అడిగి వస్తానండి అంటాను. మీరు పెట్టొచ్చు కదా నా క్లాస్, వస్తానండి. కొంతమంది అడిగినా నేను నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయను నేను. కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీ ఆత్మ అది, దీని ఆత్మవాన్ అంటే ఆత్మవంతుడిగా ఉండు. ఆ క్షణంలో నీకేమనిపిస్తే అది చెయ్యి. కాబట్టి ఈ రోజుకి ఇది చాలనుకుంటాను. ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ భగవద్గీత జ్ఞానం ఏం చెప్తుందంటే, నీ అంతరంగాన్ని శుద్ధం చేసుకో, నీ ఆత్మను శక్తివంతం చేసుకో, నీ ఆత్మలో ఉన్న అశుద్ధాలను తొలగించు. ఈ అరిషడ్ వర్గాలు అనేవి శత్రువులు, తొలగించుకో. ఈ త్రిగుణాలు ఉన్నాయే, ఇవి శత్రువులు నీకు. తమో గుణము, రజో గుణము, సాత్వికం. ఈ 3 శత్రువుల్ని తొలగించుకో. ఈ 3 గుణాలకి అతీతుడిగా ఉండు, ఆత్మవంతుడిగా ఉండు. నేను మంచి చెయ్యాలనుకోకు, లేకపోతే చెడు చెయ్యాలనుకోకు. చెడు చేస్తున్నానేమో అని బాధపడకు. నువ్వు నడుస్తున్నావు, చీమలు చచ్చిపోతా, అయ్యో చచ్చిపోతుంది అనుకో, అయ్యో చచ్చిపోతుంది అంటే పాపం నీకు. కనబడకుండా పోతున్నాయి, ఓకే, నువ్వు కావాలని తొక్కకు, కానీ పోతున్నప్పుడు నువ్వు బాధపడకు. నువ్వు నువ్వుగా నీ స్వధర్మంలో నువ్వు హాయిగా జీవించు. ఎవరి స్వధర్మం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నా స్వధర్మం నాది. నేను ఉద్యోగం మానేసి ఉందాం అనుకున్నాను, కానీ అది నా ధర్మం కాదు. కొంతమంది ఉద్యోగం మానేసి లేకపోతే ఉద్యోగం చేయకుండా ధ్యాన ప్రచారం చేస్తారు, వాడి ధర్మం వాళ్ళది. నా ధర్మం నాది. నేను టీచింగ్ చేయడం నా ధర్మం. మేడం గారి క్లాసులు నిర్వహించడం, ఆవిడకి టీచింగ్ చేయడం ఆవిడ ధర్మం కాదు. నిజంగా అదే ధర్మం అయితే ఆ పని ఇంకోటి చేసేవారు. నాలాగే ఏవో పుస్తకాలు తీసి చదివేసి ఏదో ఒకటి చెప్పేవారు ఆవిడ. ఆవిడ ధర్మం అది కాదు కాబట్టి ఆవిడ ఇప్పుడు నేను అలా కూర్చొని చెప్పాలంటే గొప్ప చికాకు నాకు. నేను జూమ్ క్లాసెస్ అంటే అసలు ఎవరికి జూమ్ తెలియని టైంలో జూమ్ క్లాసులు పెట్టాను నేనే ఫస్ట్. PSSM లో మొట్టమొదటిలో జూమ్ నిర్వహించే వాళ్ళు నేను ఫస్ట్. అప్పుడు జూమ్ ఎలా చేయాలో ఆవిడకి తెలియదు. నేను ఒక 20-30 మందికి జూములు ఎలా నిర్వహించాలో నేర్పించాను నేను. వాళ్ళందరూ పెద్ద జూమ్ బాబాలు అయిపోయారు, నేను మాత్రం జూమ్ వదిలేశాను. అందరూ మొదలు పెట్టిన తర్వాత నాకు చికాకు వచ్చేసింది జూమ్ అంటే. ఇలా 40 రోజులు పెట్టండి, 40 రోజులు మాస్టర్ని పిలవటం, వాళ్ళ చేత క్లాస్ చెప్పిస్తుంటే నాకు ఎలా ఉండేది తెలుసండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ నరకంగా అనేది. ఎందుకంటేను మిగతా వాళ్ళేమో అన్ని ఆపేసి కూర్చుని, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, వింటున్నాడో తెలీదు, నడుస్తున్నాడో తెలీదు, కారు నడుపుతున్నాడో తెలీదు, నిద్రపోతున్నాడో తెలియదు, తింటున్నాడో తెలియదు. నేను మాత్రం ఆ మాస్టర్ క్లాస్ చెప్పేదాకా అలా చూస్తూనే ఉండాల్సి వచ్చింది. నాకు బాబు ఇది ఇలా 40 రోజులు చేసి నా వల్ల కాదని దండం పెట్టేసి ఎప్పుడు దిగి కోవిడ్ టైంలో చేశాను ఇది. నేను బయటికి వెళ్ళి ఏం చేయలేకపోతున్నాం, కొంచెం క్లాసులో నిర్వహిద్దామని ఒక 2-3 సార్లు 40 డేస్ పెట్టి తర్వాత అడిగారు, సార్ పెట్టట్లేదండి, మీకు దండం రా నాయన. రోజు నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, క్లాస్కి వెళ్ళాలంటే మరి జూమ్ ఎవరు చూస్తాడు అనుకునేవాడిని. కాబట్టి ఇది నా ధర్మం కాదని చెప్పి, అప్పుడు కదా ధర్మం అంతే అయిపోయింది. నాకు ఈ ధర్మం కదా, ఈ మేడం లాంటి ఎవరు చూసుకుంటారని చెప్పి నేను అప్పుడు జూమ్ నిర్వహించడం మానేసాను అనమాట. తర్వాత జూమ్ క్లాసెస్ చెప్తూ ఉండడం, క్లాసెస్ చక్కగా వింటూ ఉండడం, చెప్తూ ఉండడం. హ్యాపీగా అండి, ఏదైనా కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా చేస్తూ ఉండాలి. ధ్యానమైన అంతే, బలవంతంగా ఎప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం బాగులేకపోయినా, వాడికి కష్టంగా ఉండదు, అప్పుడు మాత్రం బలవంతంగా చేయాలి. తర్వాత జాయ్ఫుల్ గా చేయాలి ధ్యానం. నవ్వుతూ పడుకునేటప్పుడు ఏడుపు తేవడానికి పడుకుంటాడా, బలవంతంగా కష్టంగా పడుకుంటే వాడికి నిద్రే పట్టదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే వాడికి నిద్ర పడుతుంది. అలాగే ధ్యానం కూడా రిలాక్స్ గా ఆనందంగా కూర్చొని మనసంతా నవ్వుతూ, లోపలంతా నవ్వుతూ ధ్యానం చేస్తే ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుంది. అలాగే ధ్యాన ప్రచారం కూడా నవ్వుతూ సరదాగా, బలవంతంగా బాధపడుతూ కష్టపడుతూ ఏం కాదు, రిలాక్స్ గా చేయాలి. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయకూడదండి, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ గా ఉండాలి మన వర్క్. హార్డ్ వర్క్ చేసేస్తే పుణ్యమేం వచ్చేది, స్మార్ట్ గా కూడా చేయొచ్చు వర్క్ ని మేడం లాగా. ఇప్పుడు ఆవిడ అందరికీ ప్రచారం చేస్తున్నారు, హాయిగా కూర్చొని ఇంట్లో కూర్చొని ఆవిడకి ఏదైనా తినాలనిపిస్తే ఆ వీడియో కట్టేసి శుభ్రంగా తినేసి మళ్ళీ ఇలా పెడతారు ఫేస్. మనం ఏమనుకుంటున్నాం, ఆవిడేమో అలా చూస్తే నీలో పని అయిపోతాయి ఆవిడకి. స్మార్ట్ వర్క్స్ ఇవన్నీ. కాబట్టి భగవద్గీత, పత్రిసారి భగవద్గీత చదవాలని తప్పకుండాను. రేపు కొన్ని శ్లోకాల గురించి ఇంకా వివరణ ఇస్తాను. నిజానికి మేడం గారు నా క్లాస్ అన్నారు కానీ నాకు గుర్తులేదు ఈ రోజు పొద్దున్న దాకా. తర్వాత ఈ రోజు అంతా పనులు అయిపోయినాయి. కానీ నేను ఇది వరకు చదివినాను కాబట్టి కొన్ని ఇనిషియల్ చెప్పాను. రేపు కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాల గురించి వివరంగా నేను కొంచెం చెప్తాను. ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా చెప్తుంది, ఒకసారిగా అయిపోయేవి కావు. కానీ మాక్సిమం రేపు కొన్ని శ్లోకాలు
వాటి యొక్క వివరణలు ఎలా ఉంటాయన్నది కూడా చెప్తాను. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగుంది సార్. భగవద్గీత ఏం చెప్పలేదు. ఎంత అద్భుతంగా మీరు పత్రిజీ గారితో ఇంట్రడక్షన్ అది చెప్పడం కూడా అది చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట. గురువు గారి గురించి చెప్పడం ఎంత విన్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది కదా గురువు గారి గురించి. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు చాలా అద్భుతంగా అనిపించాయి అన్నమాట అవి. అలాగే వెరీ గుడ్. అది శ్లోకం గురించి, అలాగే అరిషడ్ వర్గాల గురించి, ఇంకా ఏమేమి వదిలిపెట్టుకోవాలి, ఏమేం పట్టుకోవాలి దాని కృష్ణుడు అర్జునుడికి చెప్పినది. అర్జునుడు ఇంకా చాలు నువ్వు అది మీరు తీసుకొని వచ్చిన విధానం కూడా చాలా బాగుంది. ఇంకా చాలే నోరు మూసుకొని ఉండు అన్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్ క్లాసు. ఎలా ఉంటుందంటే మేము తిరిగి దాన్ని చెప్పాను కదా సార్, నోట్ చేసుకొని మేము అలా చెప్పేయచ్చు అనమాట. ఇది నేను నేర్చుకొని ఒకరికి చెప్పాలా, మీరు క్లాస్ చెప్పండి అంటే కూడా మీ సబ్జెక్ట్ వీడియోస్ పెట్టుకొని పుస్తకంలో అన్ని రాసుకొని తిరిగి నేను క్లాస్ చెప్పా సార్. భయం లేకుండా, బెరుగు లేకుండా హ్యాపీగా చెప్పాను. నేను ఎప్పుడు క్లాస్ అంటే ఏదో మామూలుగా ఇక్కడ సెషన్లో చెప్పడమే, బయట క్లాస్లో ఎక్కడ నేను వెళ్ళింది లేదు. కానీ వాళ్ళు నన్ను పదే పదే అడుగుతూ ఉంటే నేను మీ సబ్జెక్టే పెట్టుకొని నోట్ చేసుకొని అంతా చెప్తే వాళ్ళందరికీ ఎంత బాగా నచ్చిందో నేను ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అది నోట్ చేసుకొని చెప్పడం జరిగింది అనమాట. ఆ సబ్జెక్ట్ అంతా ఒక్కొక్క దాని గురించి మీరు చెప్పిన వివరణ మొత్తం అంతా నోట్ చేసుకొని ఎగ్జాంపుల్స్తో సహా అన్ని చెప్పేసరికి వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు మేడం అన్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మనము ఇంతమంది మాస్టర్స్ వచ్చారు, అందరూ చక్కగా క్లాసులు చెప్తున్నారు. మనము తిరిగి చెప్పడానికి అంటే నాకు శ్రీనివాస్ సార్ గారి క్లాస్ అయితే అది నేను చెప్పగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అలా కనెక్ట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నా బిజినెస్ దెబ్బ తీసేసేలా ఉన్నారు మీరు. లేదు సార్, నేర్చుకున్నది చెప్తున్నాం అంతే. అలా ఓకే ఓకే చెప్పండి మేడం. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సుజిత గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం గారు. నమస్తే. నమస్తే సార్. మేడం నమస్తే, చెప్పండి. చూశాను మీతో మాట్లాడాను ఒకసారి నేను. మీరు ఎందుకు అని అన్నా కానీ నేను అడిగిన ప్రశ్నలకి మీరు అలా ఎందుకు అన్నారు కదా, అప్పటి నుంచి నాలో కొంచెం చేంజ్ వచ్చింది. ఇంకా ప్రశ్నలు వేసుకోవడం నాకు నేనే స్టార్ట్ చేసుకున్నాను. వెరీ గుడ్. మీరేనా సార్? మీరు మాస్టర్లకే మాస్టర్ అనుకోండి సార్. మాస్టర్లకే మాస్టర్ మీరు, మేము అప్కమింగ్ మాస్టర్ లాగా. మంచిదే కదండి. సార్ ఏమవుతుందంటే ఈ భగవద్గీత సారం అనేది స్కూల్లో కూడా కంపల్సరీగా చెప్తే సార్ కొంచెం పిల్లల్లో ఏమైనా మార్పులు వస్తాయి అనుకుంటున్నాను సార్. వస్తాయండి. వెరీ గుడ్ అండి, మంచి మాట. వాల్యూస్ శ్లోకం చెప్పి 2 అర్థాలు చెప్పారు అనుకోండి, అసలు భగవద్గీత పట్ల భయం పోతుంది వాళ్ళకి. ఓహో ఇంత జ్ఞానం ఉందా, మనం ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచన వస్తుంది పిల్లల్లో. 1వ తరగతి నుండి కూడా పద్యాలు నేర్పిస్తున్నాను సార్ బాగా. నేను మీరు కూడా టీచరే కదా? ఓకే చెప్పారు, గుర్తొచ్చారు. 1, 2, 3 క్లాసెస్ సార్. నేను అమలాపురం. గుర్తుపట్టాను ఇప్పుడు. ఓకే ఓకే చెప్పండి మేడం. చిన్నగా పిల్లలకి చెప్పండి ముందు, తర్వాత పెద్దలకు ఈజీగా చెప్పొచ్చు సార్. పద్యాలు చెప్తాను సార్, వాటిలో నీతి ఉంటుంది కదా సార్, వేమన పద్యాలు అవిను కొంచెం మోరల్ తెలిస్తే కదా సార్. ఇదివరకు అయితే టీచర్లు అంతా చెప్పేవారు కాబట్టి మోరల్ తెలిసేది. ఇప్పుడు బొత్తిగా పిల్లల్లో ఈ చూస్తున్నాం కదా సార్, రోజుకొక టీచర్ మీద స్టూడెంట్స్ తిరగబడడం అంతా మనకి వాట్సాప్ లో అందరికి వచ్చేవే కదా. పిల్లలు టీచర్ మీద తిరగబడడం, లేదా సెన్సిటివ్ అయి పిల్లలు ఏదైనా చేసుకోవడం, దెబ్బ వేయకుండా కూడా పిల్లల్ని పేరెంట్స్ ఎందుకు కొట్టడం అని చాలా రకాలు వస్తున్నాయి. కాబట్టి సార్ ఇవన్నీ కూడా ఈ క్రైమ్ రేట్స్ తగ్గాలి అంటే ఈ భగవద్గీత అనేది పిల్లలకి ఫస్ట్ మన స్కూళ్ళలో టీచరే వీళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఇంటికి వెళ్ళి చెప్తాడు కదా సార్, వాడికి కొంచెం చేంజ్ వస్తుంది కదా సార్ వీళ్ళకి. అవునండి అవును. ఇప్పుడు దానికి కారణం పిల్లలు కాదండి, టీచర్లలో
ధ్యానం లేకపోవడం, టీచర్లో ఆత్మజ్ఞానం లేకపోవడం. టీచర్ జ్ఞానము ధ్యానం ఉంటే అండి వాడి పిల్లలకు ధ్యానము జ్ఞానం నేర్పిస్తాడు. అంతవరకు రారు వాళ్ళు. పిల్లలకు నేర్పిస్తాం సరే, మనం టీచర్ లో ఉంటే ఆటోమేటిక్ గా పిల్లలు ఒక ఎంతమంది పిల్లలకు నేర్పిస్తాం, కానీ ఒక టీచర్కి నేర్పిస్తే పిల్లలందరూ మారిపోతారు. సార్ కాబట్టి మనం టీచర్లకి నేర్పించాలండి, టీచర్లకి ధ్యానం నేర్పించాలి, టీచర్కి ఆత్మజ్ఞానం రావాలి. సార్ ఆటోమేటిక్ గా పిల్లల చేత రెగ్యులర్ గా ధ్యానం చేపిస్తే ఎవడు ఏమీ చేయడు, వాడు అందరూ చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి టీచర్లకే ఇంపార్టెంట్. కరెక్ట్ అండి. నేనైతే మార్నింగ్ 10 minutes చేస్తున్నాను సార్. మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళంతటా వాళ్ళే నేను కిందకి వెళ్ళి సైన్ పెట్టేలాగా వీళ్ళే రౌండ్ అయిపోయి కూర్చుని పోతున్నారు సార్. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చేస్తున్నానండి. మళ్ళీ కొన్ని యోగాసనాలు నేర్పిస్తున్నాను. మార్నింగ్ ఇలా చేయాలని చేస్తున్నామని పేరెంట్ కూడా చెప్తున్నారు సార్. వాళ్ళు చేస్తున్నారండి పిల్లలని. ఏమండి మన మాట ఎవడు వెనకపోయినా మన స్కూల్లో పిల్లలు వింటారు, చచ్చినట్టు వింటారు. ఎందుకంటే తంతామని. కానీ గ్రేట్ వాళ్ళలో చేసి చూసాను సార్ నేను. ఎస్ మేడం, చాలా ఖచ్చితంగా అల్లరి తగ్గిందండి. నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంటుంది వాళ్ళకి. అనారోగ్య సమస్యలు తక్కువ ఉంటాయి. మనం మెడిటేషన్ రెగ్యులర్ చేస్తే అనారోగ్యాలు కూడా తగ్గుతాయి పిల్లలకి. అవును సార్, వాళ్ళు యాక్టివ్ గా ఉంటున్నారు సార్. అన్ని కూడా గ్రాస్పింగ్ పవర్ సార్, ఏకాగ్రత పెరిగింది, కుదురుగా కూర్చోవడం అలవాటు అయింది. బాగుంది సార్, నాకైతే ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఈసారి పేరెంట్స్ మీటింగ్ లో కూడా ఇదే నేను చెప్పబోతాను. నెక్స్ట్ నేను సింగిల్ అయిపోతాను స్కూల్లో, మాస్టర్ రిటైర్ అయిపోతారు. మీరు క్లాసెస్ కి వెళ్తూ ఉండండి, చిన్న చిన్న క్లాసెస్ కి వెళ్తూ చెప్తూ బయటకు కూడా మెడిటేషన్ క్లాసెస్ చెప్పండి. అదే సార్, ఈయన ఆత్మూలం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదండి. అవును, తెలిసింది. ఈ సారు నాకు క్యాప్స్ ఇచ్చారు, నేను తీసుకున్నాను. అయితే ఆయన ఇన్విటేషన్ పెడుతున్నారు నాకు, రండి మీరు కూడా ఏమన్నా చెప్పాల్సి వస్తే వెళ్ళండి అమ్మా, చెప్పండి. టీచర్ గా ఉండి మనం చెప్పకపోతే ఎవడో చెప్తాడండి, మనల్ని కాల్ చేయండి సార్. అలా ఖచ్చితంగా మీ చేత చెప్పిస్తాను సార్ నేను వచ్చినప్పుడు. ఇక్కడ లంకల గన్నవరంలో కూడా పెట్టారు సార్ క్లాసు. పెట్టారు, వచ్చానండి నేను క్లాస్. వచ్చారా సార్ మీరు? నాకు వచ్చినప్పుడు చెప్పండి సార్, తప్పనిసరిగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, మంచి జ్ఞానాన్ని అందించినందుకు మీకు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. పద్మావతి మేడం గారు నమస్తే. నమస్తే మేడం. సార్ నమస్తే అండి. నమస్కారాలు తెనాలి మేడం గారు. స్పీడ్ గా దూసుకెళ్ళిపోతున్నారు మేడం గారు. ఆవిడ జూమ్ మాతాజీ అయిపోయారు ఇప్పుడు ఆవిడ. ఇందాక మీరు సార్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశారు కదా. ఆల్రెడీ సార్ క్లాస్ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల సార్ యొక్క క్లాసెస్, ఈ భగవద్గీత శ్లోకాలు, అందులో ఉన్న ఆత్మజ్ఞానం అన్ని ఆ సార్కి ఎట్లా లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ ఎట్లా వస్తూ ఉన్నాయో, సో దానివల్ల ఆ సిచ్యువేషన్స్ నాకు కూడా రావడము, అనుభవపూర్వకంగా తెలియడము, ఇంకా దూసుకెళ్ళటానికి అనుభవాలు ఎంతో హెల్ప్ అవుతున్నాయండి. ఎందువల్లంటే మీరు ఎట్లాగా సార్ని అట్లాగే ఫాలో చేస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని పంచడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు సార్ క్లాస్ ఎప్పుడూ అద్భుతమే. ఎందుకంటే ఆ అద్భుతమైన క్లాసుల్లో ప్రతి క్లాసులో ఏదో ఒకటి 2 పాయింట్లు అయినా కొత్తగా ఉంటాయి. తెలిసిన విషయాలైనా కూడా కొత్తగా ఉంటాయి అన్నమాట, పదజాలాలు. ఈ రోజు నేనేం రాసుకున్నా అంటే, మరి ఆధ్యాత్మికం అంటే మన అంతరంగం ప్రవేశం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. కానీ సార్ చెప్పిన కొత్త మాట ఏంటంటే, అంతరంగం ప్రవేశం భగవద్గీత సారం దీనివల్లనే తెలుస్తుందని, దీనికి ఇంకో మాట జోడించడం అనేది బాగుంది మేడం. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రాపంచికత అంటే మనం అందరికీ ప్రాపంచిక విషయాలు అని అనుకుంటాం. ఓకే, అది కూడా తెలిసిన విషయమే. కానీ సార్ కొత్త మాట ఏంటంటే ప్రచండమైన ప్రాపంచిక విజ్ఞానం అన్నారు. ఈ పదం నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే పంచభూతాలతో తయారైన ప్రచండమైన లోకం. ఈ పదం ఇదే ఫస్ట్ వింటాం అనమాట. అంటే కొన్ని పదాలు ఏంటంటే సిచ్యువేషనల్ గా, అలాగే పంచేంద్రియాలతో గ్రహించగలిగిన, ప్రచండంగా పంచేంద్రియాలతో గ్రహించగలిగిన, చూడగలిగిన, గ్రహించగలిగిన విషయాలు ప్రాపంచికత. ఇది ఈ పాయింట్ సూపర్ గా ఉంది. థర్డ్ పాయింట్ ఏంటి, ఆత్మ యొక్క ఆత్మస్థితి. ఈ పదం ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ వింటాం కదా మేడం. ఆత్మస్థితి ఆత్మస్థితి అనుకుంటా, ఆత్మ యొక్క ఆత్మస్థితి అనే పదం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్లాంటివన్నీ మేము తీసుకెళ్లి అవతల చోట వాడితే మరి గొప్పగానే ఉంటుంది కదా. ఎవరు చెప్పనివే కదా మేడం.
ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారండి. ఎవరు తక్కువ ఎక్కువ అనేది మనకు ఉండదు. కానీ ఏంటంటే ఒక్కొక్క మాస్టర్‌లో ఒక్కొక్క క్వాలిటీ ఉన్నట్లుగా సార్ చెప్పే విధానంలో ఎగ్జాంపుల్స్‌లో కానీ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా చెప్పడము. అంటే ఒక గంట క్లాస్ కూడా ఒక హాఫ్ మినిట్‌లో అయిపోతుందా అన్నంత యాంక్సైటీగా ఉండేలాగా ఉంటుందన్నమాట. Yes. అది అందువల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు ఇవాళ ఇది నేను రాసుకుని నెక్స్ట్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతా నెక్స్ట్ క్లాస్‌కి. Mm. అట్లన్నమాట. సార్‌ని కాపీ కొట్టడం ఫుల్‌గా ఫాలో అయిపోయింది. కొడండి కొడండి, అందరూ కాపీ మాస్టర్లు, ఎవడు దాడు. నేను కాపీ మాస్టర్నే, మీరు కాపీ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్ అంటే కాపీ మాస్టర్, కాపీ మాస్టర్. ఓకే, వెరీ గుడ్, కంటిన్యూ. అవతల వాళ్ళకి జ్ఞానం అందాలి, మనం ఏం చేస్తే ఏం ఎందుకు చెప్పండి. ఓకే, నెక్స్ట్. అంతే కదా సార్. Yes. జానకి గారు. Yes. సార్ Thank you, నమస్తే madam. సార్. ఓకే మేడం, నమస్తే. సార్ ఏ ఊరు బాగున్నారా మేడం సార్? గారు? మాది గుంటూరు సార్. ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాము. వెరీ గుడ్. నేను మీ క్లాస్ లో బాగా వింటాను సార్. ద లా ఆఫ్ పారాడాక్స్ అని అవన్నీ చెప్తుంటారు కదా, అన్ని అవునా? బాగా ఓకే. బాగుంది సార్. అసలు ఈ రోజు క్లాస్ చాలా బాగుంది. భర్త ఏం తిట్టనే మీకు ఎందుకు, మీరు తినేస్తూ ఉండండి హ్యాపీగా. అంటే ఆడ తిడుతూ ఉంటాడు, మీరు తింటూ ఉండాలి. ఏది జరిగినా మంచిగా వీక్నెస్, వెరీ గుడ్. వీక్ హార్టెడ్ ఉండకూడదు. అదే బాగుంది సార్. అసలు ప్రతి కూడా అసలు అరిషడ్ వర్గాలు ఎలా జయించాలి, ఇట్లా తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఎలా ఉండాలి, అందరికి శ్లోకాలు అర్థం కావు, అందులోని భావం అర్థమయ్యే విధంగా బాగా చెప్పారు. చాలా అంతే కదా. థ్యాంక్ యూ శ్లోకం ఎందుకు, మనకి భావం కావాలి. థ్యాంక్ యూ టీచర్ సార్. కి శ్లోకం కావాలి, స్టూడెంట్ కి శ్లోకంతో పని లేదు, భావంతో సంబంధం. ఓకే, అదే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. Yes. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా సార్తో? ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను కూడా భగవద్గీత పుస్తకము విజ్ఞాన సారం అది మీరు చెప్పిన అది పత్రిజీ గారి పుస్తకం ఉంది సార్. అయితే దాన్ని Yes. తీసుకొని సార్ చెప్తారు కదా, ఆ తర్వాత మొదలు పెడదామని కాచుకొని ఉన్నట్టు అయింది సార్ నా పని కూడా. నా తల్లి. నిజం సార్, అది తీసుకున్నాను, ఓ పత్రిజీ అదే గారి పుస్తకం తీసుకున్నాను, కానీ మొదలు పెట్టడానికి కూడా లేదా? మీరు చెప్తే మొదలు పెడదామని ఉన్నాను సార్. ఓకే, క్యారీ అని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ శ్లోకం మొదలు పెట్టండి ఈ రోజు. ఎస్ సార్. లైట్యం నుంచి. ఎస్ మేడం. నెక్స్ట్. ఇంకా మాట్లాడు. ఎవరైనా మాట్లాడతారు? విప్ల గారు మాట్లాడండి. మాట్లాడండి మేడం, మీకు భయం నమస్తే పోతుంది, సార్. నాకు. నమస్తే సార్, చాలా బాగా చెప్పారు సార్ భగవద్గీత గురించి. వెరీ గుడ్. చాలా బాగుంది సార్. కొంచెం మీకు మిస్ డౌట్ ఆ? నో ప్రాబ్లం, మిస్ అయినా నో ప్రాబ్లం. మీకు డౌట్ ఏమైనా ఉన్నా, ఏమైనా ఉంటే అడగండి. చాలా ఏం లేదు. బాగుంది సార్. వెరీ గుడ్. మనసుకి దగ్గరగా అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పారు. భగవద్గీత అంటే నాకు ఇష్టమే, అంటే భావాలకి Very ఇంకా good. పోలేదు. 700 శ్లోకాలు మీరు రాయడం గురించి, పత్రిజీ సార్ గురించి చెప్పడము, దాని ఇది చాలా అవునండి. ఆధ్యాత్మిక దీనికి మీరు ఇదిగా ఉన్నారు సార్. వెరీ గుడ్ మేడం, వెరీ చాలా ధన్యవాదాలు సార్. గ్రేట్. కంటిన్యూ అవ్వండి. ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మిగిలిన శ్లోకాలన్నీ కూడా రేపటి క్లాస్ లో తెలుసుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు వివరణలు సరదాగా తెలుసుకుందాం రేపు. ఎస్ Yes. మేడం. Yes, sir. Thank you. Yes. థ్యాంక్ యూ. అందరూ కూడా Yes. సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్ అందరూ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పొందామండి. ఆ జ్ఞానంతో పాటు ధ్యానం కూడా చేసుకుందాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి, గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకొని, స్థిర సుఖాసనంలో కూర్చొని, వేలలో వేలు వేసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టేసుకొని చక్కగా కూర్చుంటే ఓం ప్రకాశం సార్ ద్వారా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎస్ సార్, బాగుంది సార్.
శ్రీనివాస్ గారు భగవద్గీత మేడ్ ఈజీ అని చాలా ఈజీగా చెప్పారు. గీతాను చదివాను నేను. గీతానులోనే మనకు వివరణ చాలా బాగా ఇచ్చారు పత్రిజీ గారు. నేను ఇంకా మనకి చాలా అర్థమయ్యే భాషలో అందరికి పిల్లలకు చక్కగా చదువు చెప్పే మాస్టర్, అది గొప్ప గొప్ప చదువుల మాస్టర్ కదా. కాబట్టి ఎంత గొప్ప కష్టమైన సబ్జెక్ట్ అయినా ఇష్టంగా చెప్పడము, ఈజీగా బుర్రలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది సార్. అదే సార్ ప్రత్యేకత. అదే మనకు ఇప్పుడు కానీ టీచర్స్ పిరమిడ్ దాంట్లో రావటం అనేది అందరికి ఒక గొప్ప అవకాశం. అవును సార్, అది చాలా బాగుంటుంది. కష్టంగా ఉన్న సబ్జెక్ట్ అయినా ఈజీగా తేలిగ్గా వెళ్ళిపోతుంది. అది ప్లస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలుగుతారు పిల్లల పైన, ఫ్యూచర్ జనరేషన్స్ కి. సో ఆ విధంగా టీచర్స్ పిరమిడ్ సైన్స్ లోకి రావటం అనేది చాలా గొప్ప అవకాశము. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పగలిగేది వాళ్ళే. పత్రిజీ గారన్న అనుకున్న ఇది ఫలితం వాళ్ళ వల్ల దక్కుతుంది పిల్లలకు కూడా ధ్యానం నేర్పడం అనేది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ మీ కళ్ళజోళ్ళు తీసి పక్కన పెట్టి లెగ్స్ క్రాస్ చేసుకోండి, వేళ్ళ వేలు పెట్టుకొని. గ్రాండ్ మాస్టర్ అవతార్ బాబాజీని, సదానంద గురుజీని, పితామహ పత్రిజీని, సుభాష్ పత్రిజీ గారిని చైతన్య అనుసంధానం చెందుతూ ధ్యానంలో పాల్గొన్నాము. మొట్టమొదటిగా త్రిమూర్తుల్ని, త్రిమాతల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాలని, గరుడ వారిని, విక్షసేన వారిని, విష్ణుగణాన్ని, 108 దివ్యక్షేత్రవాసుల్ని, 108 శక్తిపీఠాలని, నేపాల్ పశుపతినాథుని, వియాదేవిని, కైలాస్ మానస చైతన్యాన్ని, కైలాస్ గిరి చైతన్యాన్ని, కైలాస్ నది, త్రిశూల్ నది, మన బ్రహ్మపుత్ర మొదలగు అన్ని ఇండియన్ నదుల చైతన్యంతో కూడా అనుసంధానం చెందాం. గ్రామ దేవతల్ని, కుల దేవతల్ని, ఇళ్ళ వెలుపులను కూడా ఇన్వైట్ చేద్దాం. కాంతి లోకవాసుల్ని, 27 నక్షత్రాల లోకవాసుల్ని, 1051 ఫ్రీక్వెన్సీస్ని ఇన్వైట్ చేద్దాం. ఇరవై 24 ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, క్రాఫ్ట్ సర్కిల్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. అచ్చం పంచ సామ్రాజ్యం వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం. గురుమండల్ని, సప్త ఋషుల్ని, వాళ్ళ ధర్మపత్నులతో సహా, దత్తాత్రేయుల వారిని, నరసింహ సరస్వతిని, శ్రీపాద శివల్ని, అక్కల్కోట్ మహారాజ్ని, సాయినాథుని, వందపుత్ర హనుమాన్ని, పంచభూతాలని, భూమన్, సోలార్ సిస్టమ్ని,
సెంట్రల్ సోలార్ సిస్టమ్ కూడా ఇన్వైట్ చేద్దాం. నాగలోక వాసుని, నాగమాతని, నాగముని, మహాసర్పాలను, వాసుకి, తక్షక నుంచి ఆదిశేషుల వరకు అందరినీ ఆహ్వానిద్దాం. సర్పలోక వాసులందరినీ ఆహ్వానిద్దాం. పక్షిలోక వాసుల్ని, కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఇన్వైట్ చేద్దాం. పితృలోక వాసుల్ని కూడా పేరు పేరున ఆహ్వానిద్దాం. ఆర్కెన్ మైకేల్ని మనపై ఏమైనా ఫామ్ అయిన నెగిటివ్ కాల్స్ అన్నిటిని కట్ చేసి వాటిని దూరంగా పడేసి మనకు దూరంగా నెగిటివ్ కాల్స్ ఉన్నట్టుగా ఉంచడానికి కోరుకుందాం. నాల్ పిరమిడ్ ని పర్మనెంట్ గా మన తలపైన శిరస్ పైన ఫామ్ చేసుకుందాం. సాల్ట్ ఎనర్జీని పిరమిడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటూ మనలో ఉన్న 7 శరీరాల్లోని నెగటివ్ ఎనర్జీని ఆస్ట్రియన్ కాంతి ద్వారా దగ్ధం చేస్తూ కాంతిలో పంపిద్దాం. 7 శరీరాలు పరిశుద్ధమై మనకు ఆత్మతో అనుసంధానం జరిగేట్టుగా చూసుకున్నాం. లవ్ పిరమిడ్ ని తలపైన ఫామ్ చేసుకున్నాం. రాధాకృష్ణ ద్వారా లవ్ ఎనర్జీ ద్వారా మొత్తం 7 శరీరాలు లవ్ ఎనర్జీతో నింపుకుందాం. ఆ లవ్ ఎనర్జీని ముందు మన కుటుంబ సభ్యులకు పంపిద్దాం. మనం ఉండే అపార్ట్మెంట్ కి, ఇంటికి, సొసైటీ అపార్ట్మెంట్ కి లవ్ ఎనర్జీ నింపుతాం.
మనం ఉండే గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, మన రాష్ట్రాలు, మొత్తం భారతదేశం, ఏషియా ఖండం, మొత్తం భూమండలం, సోలార్ సిస్టమ్, సెంట్రల్ సన్, మొత్తం విశ్వం అంతా లవణిస్తూ నిండుకున్నది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకాలను సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉన్నాం. గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ ని పర్మనెంట్ గా మన తలపైన ఫామ్ చేసుకుని సెంట్రల్ ఎనర్జీ నుంచి, సెంట్రల్ సన్ నుంచి మొత్తం గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటూ మొత్తం 7 శరీరాలు గోల్డెన్ ఎనర్జీతో నింపుకుని శరీరం మొత్తం గోల్డెన్ ఎనర్జీతో కాంతివంతంగా వెలుగుతున్నట్టుగా ఊహించుకున్నాం. మన ఆర మొత్తం గోల్డెన్ ఎనర్జీతో నింపుకున్నాం. గోల్డెన్ ఎనర్జీ సర్కిల్ ఫామ్ చేసి ఆరని ప్రొటెక్ట్ చేసుకున్నాం. మనం ఈ జన్మలో కానీ గడిచిన జన్మలో కానీ సర్పాలను చంపటం కానీ, చంపేందుకు ఎంకరేజ్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. పరిమిత జ్ఞానంతో చేసిన తప్పులకి క్షమాపణ కోరుకుంటూ, ఎలాంటి సర్పదోషాలు కానీ, కాల సర్పదోషం కానీ మనకేమి తగలకుండా కాపాడమని, మానసాదేవిని క్షమించమని కోరుకుంటూ, ఇక ముందు ఎప్పుడు సర్పాలకు అపకారం చేయమని వాగ్దానం చేస్తూ సర్పాలని మానసాదేవిని కోరుకున్నాం. దాన్ని సర్పాల నుంచి ఎలాంటి దోషాలు కానీ లేకుండా కాపాడమని కోరుకున్నాం. కానీ సామ్రాజ్యం నుంచి హీలింగ్ క్రిస్టల్స్ మొత్తం అన్ని హీలింగ్ చేయవలసిందిగా కోరుకున్నాం. అటు కృతజ్ఞతలు వెళ్తాం. వృక్ష సామ్రాజ్యానికి మనం పొందిన ప్రతి మన జీవనానికి సంబంధించిన ఆహారం కానీ అన్ని వృక్షామ్రాజ్యాన్ని పొందుతూ, నాకు తెలిసి తెలియక పరిమిత జ్ఞానంతో వాటికి అపకారం చేసిన, చెట్లను కట్ చేసిన, కొమ్మలు కట్ చేసిన, వాటికి ఇబ్బంది కలిగించిన క్షమించమని కోరుకుందాం. ఇక ముందు ఎప్పుడు అనవసరమైన వృక్షాలకి ఏమి హాని చేయమని కోరుకుంటూ సాధ్యమైన సహాయం చేస్తామని వాగ్దానం చేసుకుందాం. జంతు సామ్రాజ్యానికి, జలచరాలకి, పక్షులకి కూడా ఎలాంటి హాని తలపెట్టమని, ఇదివరకు ఏమైనా చేస్తుంటే క్షమించమని కోరుకుంటూ, జరిగిన పరిమిత జ్ఞానంతో చేసిన తప్పులకి పశ్చాత్తాపించేందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, పరివర్తన చెందుతాం, వాగ్దానం చేస్తాం. వాటికి ఇక ముందు ఎప్పుడు ఎలాంటి అపకారం తలపెట్టాలని మనుష్య సామ్రాజ్యాలకు కూడా మన వాళ్ళు ఏమైనా తప్పులు జరిగితే క్షమించాలని కోరుకున్నాం. గురులోకవాసులకి
గురునిందలు ఏమైనా చేసిన పరిమితి జ్ఞానంతో ఆ గురునింద దోషం తగలకుండా కాపాడమని కోరుకున్నాం. దేవ సామ్రాజ్యవాసులకి మనకు తెలిసి తెలియని సరికాని ఆలోచనతో నిందారోపణ చేసినా కూడా వాటి నుంచి కాపాడమని క్షమించమని కోరుకున్నాం. ఆత్మలకు మన గురువులకి వాళ్ళు చేసిన జ్ఞానంతో కలిగిన జ్ఞానంతో మన పైన ఎలాంటి దోషాలున్నా పితృ దోషాలన్నీ తొలగించమని కోరుకుంటూ ఇక ముందెప్పుడు ఇలాంటి దోషాలు కలగకుండా ఉంటామని వాగ్దానం చేస్తూ వాళ్ళని ఇప్పుడు ఈ పొందిన జ్ఞానంతో మనల్ని క్షమించమని ఇప్పుడున్న తలాల నుంచి ఇంకా ఉన్నతమైన ఆత్మలోకాలకు చేరుకోవాల్సిందిగా కోరుకున్నాం. మన కుటుంబ సభ్యులకి కూడా థ్యాంక్స్ చెప్తాం. మన బంధువులకి, స్నేహితులకి, శత్రువులకి, మిత్రులకి అందరు కూడా ధ్యానంలో పాల్గొని వాళ్ళు పొందిన జ్ఞానంతో మన పైన ఎలాంటి ద్వేషభావం అవన్నీ తొలగించుకొని ఎలాంటి ఆరోపణ చేయకుండా క్షమించమని కోరుకుంటూ వాళ్ళని కూడా వాళ్ళు ఏం తప్పులు చేసినా క్షమిద్దాం. ముందు ఎప్పుడు అలాంటి ఆరోపణలు కానీ అలాంటి ఫర్దర్ క్యారీ చేయకుండా ఎక్కడితో వదిలేసి ఉందాం. ఈ ధ్యానంలో పాల్గొన్నాం. ఆర్కేంజల్స్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, క్రాప్ సర్కిల్స్ కి కృతజ్ఞత తెలుపుకున్నాం. కాంతి లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, 107 ఫ్రీక్వెన్సీకి కృతజ్ఞత తెలుపుకున్నాం. హిమాలయాలకి, సప్తఋషులకి, కురుమండలకి అందరికీ కృతజ్ఞత తెలుపుకున్నాం. శివగణాలకి, విష్ణుగణాలకి, 108 శక్తి పీఠాలకి, 108 దివ్య దేశాలకి, గ్రామ దేవతలకి, కుల దేవతలకి, ఇలవేల్పులకి, పశుపతినాథ్కి, గుయాదేవికి, కైలాసగిరి చైతన్యానికి, మానసరోవర్ అనేక పుణ్యనదుల చైతన్యానికి ధ్యానంలో మనకు సహకరించినందుకు, వాళ్ళ చైతన్యాన్ని మనకు ఇచ్చినందుకు, మన జీవనానికి ముఖ్యమైన నీరు కాబట్టి ఆ నీరుని మనకు కల్పిస్తున్న అనేక పుణ్యనదులకి కోటి కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. సూర్యమండలానికి, పంచభూతాలకి, నక్షత్ర లోకాలకి, యూనివర్స్కి, మొత్తం అందరికి మన కృతజ్ఞత తెలుపుకుందాం. ఇలాంటి చక్కటి జ్ఞానాన్ని అందించిన పితవ పత్రిజీకి, సానంద గురుజీకి, గ్రాండ్ మాస్టర్ మహతార్ బాబాజీకి, ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన రంగనాథ్ మాస్టర్స్ కి, మహాతార్ ఫౌండేషన్ కి, లలితాదేవికి,
ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ఆత్మాభివందనాలు, కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ధ్యానంలో పాల్గొన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరూ మీ శరీరానికి కూడా మీరు కృతజ్ఞత తెలుపుకోండి. చక్కగా మనకు సహకరించి సెల్ఫ్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రొద్దున లేచినప్పుడు ఒక 5 minutes, పడుకునే ముందు ఒక 5 minutes శరీరానికి కృతజ్ఞత తెలిపండి. ఎందుకంటే మనకు ఈ శరీరాన్ని అతి కష్టం మీద కొన్ని లక్షల ఆత్మలు కేలో ఉన్నప్పుడు మనం ఒక ఆత్మోద్ధరణ కోసం తెచ్చుకున్న శరీరం కాబట్టి మనకు సహకరిస్తున్నందుకు అన్ని విధాలుగా దూషించకండి, నిందించకండి. శరీరం యొక్క భాషను అర్థం చేసుకోండి, ఆత్మతో అనుసంధానం చెందండి. సో ఆత్మతో మన సుత్తు చేతన మనసు ఏదైతే చెప్తుందో దాంతో వినండి. విని మీకు ఆత్మతో అనుసంధానం చెందుతూ సాక్షిభూతంగా మనం ఎందుకు వచ్చామో ఆ పర్పస్ మనసులో పెట్టుకొని ఆత్మోన్నతి కోసం క్షణాన్ని కూడా ఆలోచిస్తూ మన జీవన శాంతిలో ఏది రకమైన రియాక్షన్స్ తెచ్చుకోకుండా రెస్పాన్సెస్ మాత్రం ఇవ్వండి. పత్రిక గారు అడుగడుగుని చెప్పారు మనకి రియాక్షన్ అనేది అధోన్నత స్థితి, రెస్పాన్స్ అనేది ఉన్నతమైన స్థితి. సో మీరు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఆత్మతో అనుసంధానం చెందుతూ ఉండండి. సాక్షిభూతంగా జీవితాన్ని గడపండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ వన్స్ అగైన్ కృతజ్ఞతలు, ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు మీ చేతుల్ని కళ్ళపైన పెట్టుకోండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా తెలుసు చేతులను చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చివరి 5 నిమిషాలు. మేడం అయిపోయింది, ధ్యానం అయిపోయింది. ధ్యాన మిత్రులందరూ బయటికి రండి. మీ చేతులు మీ కళ్ళపై కప్పుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులను చిరునవ్వుతో చూసుకుంటూ బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇంత చక్కటి ధ్యానాన్ని ముందు చేర్చిన ఓం ప్రకాష్ సార్ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్ లో సార్ ద్వారా కలుసుకుందామండి. థ్యాంక్ యూ.